నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకొచ్చినటువంటి కష్టం ఏ భర్తకి కూడా రాకూడదని అంటున్నాడు రాజు. తాలి కట్టిన నన్ను, పేకు తెంచుకు పుట్టిన పిల్లల్ని వదిలేసి వేరొకరితో నా భార్య వెళ్లిపోయిందని బాధపడుతున్నాడు. నాకు నా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయండి అని కోరుతున్నాడు. చెప్పండి, ఇక్కడ వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి? మా భార్య అనేది చెప్పా చేయకుండా వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలు ఇంక చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది. నేను మాలేసుకొని ఉన్నాను, ఎప్సాల్ మాలేసుకొని వేసుకొని ఉంటే మందు ఆగింది, ఎలికల మందు ఆగింది. ఎలకల మంద? దేనికి? ఏమో అది కూడా తెలుస్తుంది. కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నాన్న మరుసటి రోజు? నువ్వు ఏదో కారణం ఉండాలి కదా. 13 సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంకోసారి చేస్తే? వేరే వాళ్ళతోటి ఇష్టపడి ఉన్నదని చెప్పానని తర్వాత తెలిసింది. ఏ విషయాల మీద గొడవ పడతారు మీ అమ్మను? ఈమె ఫోన్ మాట్లాడుతుందని చెప్పానండి. ఎవరితో ఎవరితో మాట్లాడుతుందో చెప్పదు. నువ్వు కనిపెట్టలేదా ఇన్ని సంవత్సరాల్లో? మా అమ్మ చచ్చిపోయినాక ఒక సంవత్సరం తర్వాత నుంచి ఇక ఫోను బాగా టూ మచ్ అయిపోయింది. వాళ్ళ ఎవరో మా కాడనే పని చేస్తాడంట. 8 సంవత్సరాల కిందట చూసిన ఆ పిల్లోడిని. పిల్లాడా? 24 సంవత్సరాలు ఉంటాయి అంట. విషయం అంతా కూడా ఈవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు. పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పోలీస్ స్టేషన్లో కూడా అంత పిచ్చి పిచ్చికి చేస్తుంది. అంటే ఏంటి అసలు పిచ్చిగా అంటే ఏంటో చెప్తే మాకు అవి డ్రామానా రియల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పగలుగుతాం. మన మెదడుది సంబంధించిన డాక్టర్ కాడికి పోయి చెక్ చేపియండి, కౌన్సిలింగ్ ఇస్తాం, మేము గోళీలు వాడాలి, కొద్దిగా ఆమంతా ఎట్లెట్లో చేస్తుంది. ఇద్దరిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్ కి? ఇద్దరిని. ఏమంది అక్కడికి వచ్చినాక? అబ్బాయి ఏమంటున్నాడు, ఆవిడ ఏమంటారు? నేను పెళ్లి చేసుకుంటాను. మీ ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయింది, మాకు తెలియదు. పోలీస్ స్టేషన్ లో చచ్చిపోయింది, నాకు సంబంధం లేదు. ఇంకా చేతులు ఎత్తేసారు. అంతకుముందు సంబంధాలే బాగానే ఉన్నాయి కానీ ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేసారు. అమ్మాయిని బతిలాడావా? పిల్లలు ఉన్నారు, నేనున్నా, జీవితం ఎట్లా ఏంది అంటే ఆమె చేసే పనులకి నాకే పిచ్చి పట్టేసింది. అటువంటి క్యారెక్టర్ అసాసినేటెడ్ అయినటువంటి ఆడపిల్లని మళ్ళీ మీ ఇంట్లో నీ కళ్ళెదురుకుంటా తిరుగుతూ ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? చెయ్యాలి కదా సార్, ఎట్లయినా పిల్లల కోసం. అంటే ఇన్ని రోజులు ఒక్క ఫోన్ కూడా చేయలేదా? పిల్లలు ఏం చేస్తున్నారు ఏం లేదు. ఇంత కఠినంగా ఎలా మారిపోతారు రా బాబు? మీ అమ్మ ఏంటి? మీ అమ్మ పరిస్థితి? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? అమ్మని తీసుకొచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేసింది అమ్మ? కొంచెం పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేసింది. మీరు మిమ్మల్ని కావాలని అడుగుతుందా? ఏం లేదు. మమ్మీ మేము వచ్చేస్తాం, నువ్వు ఇంటికి వచ్చే మమ్మీ అని మీరు అడిగారా? ఎందుకని? మీ నాన్న వద్దన్నాడా? మాట్లాడనియట్లేదు. తమ్ముడు ఇంకా చిన్నోడుగా అమ్మ అని అడుగుతాడా? అడుగుతాడు. మమ్మీ మంచిగానే ఉంటదమ్మా మీతో చిన్నప్పటి నుంచి? లేదు. ఏం చేస్తుంది? కొడతదా? కొడుతుంది. కాదు నాన్న, పోలీస్ స్టేషన్లో అమ్మ రా అమ్మ ఇంటికి వెళ్దామని అడిగావా నువ్వు? చెయ్యి పెట్టనివ్వట్లేదు, అసలు ముట్టుకొనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, పిచ్చిగా ప్రవర్తిస్తుంది. భయం వేస్తుందా అమ్మని అలా చూసి నీకు? ఎందుకంటే ఈ 40 days లో అమ్మాయి ట్రీట్ చేసిన విధానం, ఏ రోజు పిల్లల కోసం ప్రయత్నించలే. ఎంత పిచ్చిదైనా కానీ తల్లే. మంచి భార్య అవ్వకపోవచ్చేమో కానీ మంచి తల్లి అవ్వకుండా ఎక్కడ ఉండరు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, రాజుగారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాజుగారు రండి. నమస్తే అండి, కూర్చోండి.
రాజు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను ఫలక్నుమా నుంచి ఫలక్నామా నుంచి. ఏం చేస్తూ ఉంటారు? మేస్త్రి పని. ఓకే ఓకే, చెప్పండి ఇక్కడ వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి? మా భార్య అనేది చెప్పా చేయకుండా వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయింది. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పిల్లల? ఇద్దరు పిల్లలు. ఇక చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది. చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది అంటే మీతో గొడవ పడేమన్నా ఏం గొడవ వెళ్ళిపోయిందా? గొడవ ఏం లేదు. ఆ, మొన్న నేను మాలేసుకొని ఉన్నాను, అయ్యప్ప మాలేసుకొని ఓకే. వేసుకొని ఉంటే మందు ఆగింది. మాల వేసుకున్నప్పుడు మాలేసుకున్నప్పుడు ఎలికల మందు ఆగింది. ఎవరు అమ్మాయా? అమ్మాయి ఎలకల మంద ఆ. దేనికి? ఏమో అది కూడా తెలుస్తుంది నాకు. అసలు మీ ఇద్దరికి గొడవ ఏదో ఉంటుంది కదా సార్, ఊరికే ఏం మీ గొడవ? ఇంట్లోనే మీకు తెలియపోతే మాకెట్లా తెలుసు? గొడవ అనేది ఏం లేదు. ఉన్నంతసేపు మంచిగానే ఉంటది, బాగానే ఉంటది. నేను ఉన్నంతసేపు ఈ 13 ఏళ్ల కాపురంలో ఎవరెవరు ఉంటాయి వాళ్ళ ఇంట్లో? ఇంట్లో మా అమ్మ, మా నాయన, ఆ. మా అక్క ఉండే. ఇంతమంది ఉన్నారు, ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటి, ఆ అమ్మాయి కష్టం ఏంటి, ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది బయటికి, ఎందుకు ఇంట్లో ఉంది, ఏం చేస్తుంది, ఎవరు పట్టించుకోలేదా? అంటే నా ఎమ్మిటే ఉంటది, 24 గంటలు నా ఎమ్మిటే ఉంటది. పని ఏమన్నా చేస్తారా? నేను మేస్త్రి పని చేస్తాను. ఇద్దరు చేస్తారు. ఇద్దరం కలిసిపోతాం. ఎంత వస్తుంది ఇన్కమ్? ఇన్కమ్ మాకు రోజు వచ్చేసి నాకు 1000 రూపాయలు ఇస్తారు, ఆమెకు 600 ఇస్తారు. 1600 తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తా. 1600 నీ దగ్గర. 1600 నేను తీసుకొచ్చి ఆమెకే ఇస్తాను. నేను ఆ, అరేంజ్డ్ మ్యారేజ్ అన్న మీది? అరేంజ్ మ్యారేజ్. 13 years బ్యాక్ పెద్దలు నిర్ణయించిన పెళ్లి. మా అత్త కూతురు, అత్త కూతురే? మేనత్త కూతురు. మేనత్త కూతురు, మేనరికం. ఉమ్. మీ వయసు ఎంత పెళ్లి అయ్యే టైంకి? నా వయసు వచ్చేసి 24 ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి వయసు ఎంత? అమ్మాయికి వయసు 15, 16 ఉంటాయి. 15, 16. మైనర్ తను, చిన్న అమ్మాయి. 17 పైననే ఉంటాయి. 17 పైన. ఈ 13 సంవత్సరాలు సాఫీగానే జరిగింది. ఆ మంచిగానే జరిగింది. ఎప్పుడన్నా గొడవ అయిందంటేనేమో వెళ్ళిపోతుంది, సక్కంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి పోయి ఆడ కూర్చుంటుంది కొన్ని రోజులు. ఇంకా ఆ తర్వాతనేమో నన్ను కొట్టిండు, చేసిండు, తిట్టిండు అని చెప్పానని వాళ్ళ అమ్మ వాళ్ళ చేత ఫోన్ చేపిస్తుంది ప్రతిసారి. అంటే అది అట్లనే అలిగి వెళ్ళిపోతుంది. చాలా సార్లు చిన్న చిన్న గొడవలు. ఆ చిన్న చిన్న గొడవలకి, పెద్ద గొడవలు ఏం కూడా కాదు. అది ఇంతకీ కొడతారా కొట్టరా మీరు? ఒకప్పుడు కొట్టేటోడిని, తర్వాత మానేశారా? తర్వాత మానే. ఎన్ని సంవత్సరాలు కొట్టారు? అప్పుడు అమ్మ ఉన్న రోజులు కొన్ని రోజులు కొట్టినాను. మీ అమ్మ ఉన్నప్పుడు? మా అమ్మ ఉన్నప్పుడు మీ అది అమ్మ మంచి కొట్టమనేదా? ఆ? మీ అమ్మ కొట్టమనేదా? కొట్టమానండి అంటే ఏం లేదు, కానీ ఇక ఆమెని చూడపోయేక మంచిగా నాకు బాధ అనిపించేది. తర్వాత మీ అమ్మ తర్వాత మా అమ్మ చచ్చిపోయింది. ఇక చచ్చిపోయిన కాడి నుంచి ఏమనకుండా ఏం లేకుండా మనం సైలెంట్ గా గమ్ము. చనిపోయి ఎంతకాలం అయిందండి? 2021 దసరా తర్వాత. సరే, 21 లో. మీకు అలవాటు ఉందా ఏమన్నా? మందు శనివారం రోజు చేస్తాం. ఓన్లీ సాటర్డే? సార్ మధ్యలో ఇంకెప్పుడు లేదు. ఆవిడ ఆ మందు తాగటం అది మొదటిసారేనా ఆవిడ? ఏదో ఎలుకల మందు తాగటం అనేది? ఆ ఎలుకల మందు తాగటం అనేది మొదటిసారి. అది అంతకుముందు ఎప్పుడు లేదు? అంతకుముందు ఎప్పుడు లేదు. ఇంట్లో అందరూ ఉండగా తాగిందా? లేదు, నేను మాలేసుకొని ఉన్నాను, నేను నా కొడుకు ఇద్దరం కలిసి మాలేసుకొని ఉన్నాము. అన్నం వండు ఇప్పుడు మధ్యాహ్నం. మొన్న డిసెంబర్ లో మాలేసుకున్నప్పుడు అన్నం వండండి మధ్యాహ్నం, నేను ఎక్కడ లేదు పెట్టేది, ఇంట్లో ఉండు, నేను వచ్చి తింటానని చెప్పాను. నేను స్నానం చేసుకోలేదు, అది చేసుకోలేదు, ఇది చేసుకోలేదు, వద్దు, తర్వాత వండుతాను అది ఇది అని చెప్పంటే, సరే ఏడన్నా పోయి తిందాంలే అని చెప్పని నేను అనుకున్నంత లోపు నేను సరేలే అని చెప్పి అనుకున్నా, స్నానం చేసుకుందాం అని చెప్పానని బయటకు. ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ నేను బతకనండి, నేను చచ్చిపోతాను మామ అని ఎప్పుడన్నా? ఏం లేదు అసలు, ఆ మాట ఎప్పుడు లేదు? ఏం లేదు. అసలు ఎటువంటి గొడవ లేకుండా మీరు మాల వేసుకున్నప్పుడు ఆవిడ ఎలకల మందు తాగేసి? ఎలుకల మందు తాగేసింది. మీ అమ్మగారు చనిపోయి 3 years అవుతుంది కదా, మీ నాన్నగారు మీ సిస్టర్ ఇంట్లోనే ఉంటారు? లేరు, మా సిస్టర్ కూడా పెళ్లి చేసి పంపించేసాం, మా అమ్మ చచ్చిపోకముందే. మీ నాన్నగారు ఎక్కడ మా ఉంటారు? నాన్న ఇంట్లోనే ఉంటాడు. సో మరి మీ నాన్నకు వంట చేసిందా, ఆయనకి చేయలేదా? పిల్లలకి మీ నాన్నకైతే చెయ్యాలి కదా. చేసింది. మీకు స్పెషల్ వంట ఏదైతే మాకు ఉందో special నిష్టగా చేయాల్సింది అది చెయ్యలేదు. ఓకే, మీరు బయట తిందాం అనుకున్నారు. బయట తిందాం. సో దాని మీద ఏదైనా గొడవ జరిగిందా? ఏం సీరియస్ లేదు, అవడం కానీ? గొడవ గీయడం ఇంకేం లేదు. ఇక ఆ తర్వాతనేమో నేను వచ్చి, నాకు వేరే వాళ్ళు మా పిన్నామ ఫోన్ చేసి చెప్పింది, ఏమని ఇట్లా ఎలుకల మందు తాగిందంట, వెళ్ళిపోతాను తొందరగా ఇంటికి పో అంటే, నేను ఇంటికి రావడానికి మెయిన్ రోడ్ మీద నుంచి రావడానికి నాకు వల్ల కావట్లేదు, ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఆడ. ఇట్లా గల్లీలు అన్ని తిరుక్కొని వచ్చినాను, దగ్గరికి పోయి ఎందుకు తాగినావు, ఏమైంది? ఎంత తాగింది? ఇది బాగానే ఇంత తాగింది. ఇంత ఒక కప్పు అన్నంలో కలుపుకొని తిన్నదంట. అది ఇంట్లో ఉందో కొనుక్కొని తెచ్చుకుందంట? రైట్, ఓకే, చెప్పండి. ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయింది. ఇక అయిపోయినాక వేరే వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతుందని తెలిసింది. ఎందుకు తాగేమంటే ఏమని చెప్పింది? ఏం చెప్తలేదు, ఇంకా గందరగోళంగా చేస్తుంది, పిచ్చిగా చేస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్లారా? హాస్పిటల్ డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ అన్నాడు, కొద్దిగా మొత్తం చెకప్లు చేసినారు, 2 రోజులేమో పెట్టుకున్నారు. ఇంకా నేను మరుసటి రోజే మళ్ళీ శబరిమల పోయేది ఉంది. మరుసటి రోజే నేను ఇంకా శబరిమల పోయేది ఉంది. వెళ్ళారా? ఇంక వెళ్ళిపోయాను. నేను తీసేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ వద్దన్నారు పెద్దోళ్ళు ఉండి, లాస్ట్కి వచ్చేసి నాకు ఎందుకు. అంటే మీరు వెళ్ళే టైంకి అమ్మాయికి పర్వాలేదు అన్నారా డాక్టర్స్? పర్వాలేదు. మరి ఎవరు చూసుకున్నారా అమ్మాయి? తర్వాత ఇంకా డిశ్చార్జ్ అయిపోయింది. ఇక మేమేం చేసినాం అంటే, సరే నేను పోయేటప్పుడు మా నాయనకి చెప్పి పోయాను. మా నాయన కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నాన్న మరుసటి రోజు? నువ్వు ఏదో కారణం ఉండాలి కదా. 13 సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంకోసారి చేస్తే? అది వేరే వాళ్ళతోటి ఇష్టపడి ఉన్నదని చెప్పానని తర్వాత తెలిసింది. మీరు శబరి నుండి వచ్చినాక కాదు, ఇప్పుడు ఈమె వెళ్ళిపోయినాక తెలిసింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? ఈమె వెళ్ళిపోయి కూడా దాదాపు నెల పైన అయిపోయింది.
నెల అవుతుందా? మీరు శబరిమల నుంచి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనేమో బాగానే ఉన్నది, ఒక వారం రోజులు కూడా పని చేసింది మంచిగా. ఇది ఎంతకాలం క్రితం మీరు చెప్పేది? ఎలకల మందు తాగింది అనేది ఇంకా నెల రోజులు, నెల రోజుల క్రితమే ఇదంతా. ఓకే. జనవరిలో పండగ కూడా మంచిగానే ఉంది, బాగానే చేసింది. బట్టలు కావాలంటే బట్టలు ఇప్పించినాను, పిల్లకి కావాలంటే పిల్లకి ఇప్పించినాను, ఆమెకు ఒక చీర కావాలంటే చీర ఇప్పించినాను, అన్ని చేసినాను. అంతా అయిపోయింది, ఇంకా పనికి వెళ్దాం అని చెప్పని అని అనుకున్నాను. సో శనివారం రోజు వెళ్దామని డిసైడ్ చేసినాము. ఇక మళ్ళీ వద్దు నేను రాను, నువ్వు ఒక్కడికి పో అని చెప్పాను. సరేలే అని చెప్పాను, నేను వెళ్ళిపోయినా పనికి. మళ్ళీ సండే నుంచి పనికి వస్తూనే ఉంది. శుక్రవారం రోజు ఏం చేసినానంటే నేను మా నువ్వు ఎందుకు నువ్వు ఆ మందు తాగాల అవసరం వచ్చింది, ఏమైంది, ఏం కష్టం వచ్చింది నీకు? ఈ మధ్యలో అడగలే? ఈ మధ్యలో అడగలేదు. ఓకే. ఎందుకంటే కొద్దిగా తేడాగా ఉంది అని శుక్రవారం రోజు అడిగినా. నేను అడిగితే దానికి సమాధానం ఏం చెప్పలేదు. అప్పుడు లేదు సమాధానం, ఇప్పుడు లేదు. ఇక లేదు. లేకపోయేకి నేనేం చేసినాను, సరే ఆదివారం కదా అందరు ఇంటికాడనే ఉంటారు, మన వాళ్ళని పెద్ద మనుషుల్ని పిలిపిద్దాం చేద్దాం అని చెప్పానని నా మనసులో అనుకొని ఎవరికి చెప్పకుండా నేను గమ్ముకున్నాను. ఆ శనివారం రోజు కూడా నాకు పైసలు ఎందుకు తాగింది అనేది అతనికి క్లారిటీ రాలేదు కదా 1 month అయినా. ఇక అది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత శనివారం రోజు సాయంత్రం పూట నేను మందు తాగి వచ్చినాను. ఈ అమ్మాయి ఇలాగ విషయం తీసుకున్నది అనేది వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసింది. తెలుసు. వాళ్ళకి కూడా అడిగిన ఎందుకు చేసావమ్మా అంటే వాళ్ళకి కూడా సమాధానం వాళ్ళకి అడిగినారో అడగలేదు మనకు తెలియదు. ఇంకా మీరు అడగలేదా ఏంటత్త ఎట్లా చేసింది మీ అమ్మాయి? నేను మాట్లాడాను. ఎందుకని? ఫస్ట్ నుంచి కూడా మాట్లాడు. ఎందుకని? ఆమె ఇంటికి పోతే మరి అది ఇది ఇష్టం వచ్చినట్టు ఎట్లా అట్లా మాట్లాడు. మరి మీకు స్టార్టింగ్ నుంచి గొడవ ఉన్నట్టే లెక్క కదా. అత్తగారింటికి నువ్వు వెళ్ళవు, నేను 3 కాపురం, అల్లుడు వెళ్ళాలా, భోజనాలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా గౌరవాలు. పట్టించుకోదు. నేను పోయి కూర్చున్నానంటే మీ ఆవిడని అక్కడికి వాళ్ళ ఇంటికి పంపిపోతుంది. మీ అత్తగారు వచ్చారు ఈ 13 సంవత్సరాల్లో మీ ఇంటికి? ఒకసారి 2 సార్లు వచ్చారు. నేను రీజన్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే ఉంది ఇక్కడ. సరే చెప్పినాను. పిల్లలు వెళ్తారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? వెళ్తారు. ఎంత దూరం మీ ఇంటికి వాళ్ళ ఇంటికి? 16 కిలోమీటర్లు. అక్కడే దగ్గర. చెప్పినాను, పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఏంటి గొడవ నీకు మీ అత్తకి? ఏంటి గొడవ? మా అత్తకి నాకు గొడవ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ పెళ్లి అయినప్పుడు పోయినప్పుడు నాకు మంచి చేపలు చూడలేదు. 3 రోజులు పండగ అని చెప్పని తీసుకుపోయినారు. మర్యాదగా చూడలేదు, ఎవరు చూడలేదు. ఇంకా తెల్లారిపోతే టిఫిన్ తీసుకొచ్చి ఇట్లా పడేస్తారు. అసలు వాళ్ళకి ఇష్టం ఉందా ఈ పెళ్లి? ఏమో అది ఇంకా నాకు తెలియదు. అరేంజ్డ్ మ్యారేజ్, మీ సొంత వాళ్ళు కదా వాళ్ళు. అత్త ఆమె నాకు ఇచ్చింది, పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక మేము పెళ్లికి ముందు బానే ఉండేదా? మీ మేనత్త బానే చూసుకోవడం గానీ బానే ఉండేది, చుట్టరికంలో బానే ఉంది. ఎప్పుడైతే అత్త అయ్యిందో అప్పటి నుంచి బిహేవియర్ మారిపోయింది. అంటే బిహేవియర్ కూడా ఏంటంటే మీకు కావాల్సిన మర్యాద మీకు రాలేదు, అంతే, అంతకు మించి ఏమీ లేదు. మర్యాద రాలేదు అని చెప్పి అల్లుడు మర్యాద అంటే కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడు మర్యాద రాలేదా? అసలు దేనికి ఉండదు మేడం. ఇప్పుడు పోయినా కూడా ఇప్పుడు టిఫిన్ చేసేది ఉంది అనుకోండి, టిఫిన్ తీసుకొచ్చి పరిచయం కదా, ఏముంది అలాగే చూసుంటారు కదా, అక్కడ పడేస్తారు, ఇంక వెళ్ళిపోతారు ఇద్దరు అమ్మ. ఆ మాత్రం దానికి అదే మేడం చెప్పినట్టుగా ఎప్పుడు కనిపించే ఇంట్లో కనిపించే కుర్రాడు మళ్ళీ ప్రత్యేకంగా అల్లుడు అని చెప్పి కొత్త మర్యాదలు ఏం చేస్తారు? ఇప్పుడు పోను సార్. అసలు నువ్వు పోలేదులే, చిన్నప్పటి నుంచి కనిపించే మనిషి ఇప్పుడు కొత్తగా అల్లుడు అనే అవతారం ఎత్తేటప్పుడు ఆమె అట్లా చేసిన కాడి నుంచి నాకు పోబుద్ది కాదు. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ కానుపుకి తీసుకొని పోతా అని చెప్పని అన్నది. నీకు ఈగో బానే ఉందిగా, పౌరుషం ఉంది నీకు. పౌరుషం ఒకప్పుడు ఉండే సార్, ఇప్పుడు దిగిపోయింది మొత్తం. ఎందుకు దిగిపోయింది? పెళ్ళి అయిపోయింది, అమ్మ చచ్చిపోయిన కాడి నుంచి ఇంకా ఆడదిక్కు ఎవరు లేరు అని చెప్పానని దీపోయింది మొత్తం. అమ్మకి అమ్మాయికి పడేదా? అప్పుడు ఒక టైంలో మంచిగా ఉంటారు, మళ్ళీ ఒక టైంలో ఏమిటే ఖరాబ్ అయిపోద్ది. ఏ విషయాల మీద గొడవ పడతారు మీ అమ్మను? ఈమె ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పానండి. ఎవరితో మాట్లాడుతుందో చెప్పదు. నువ్వు కనిపెట్టలేదా ఎన్ని సంవత్సరాల్లో? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఫోన్ బాగా మాట్లాడుతుంది? మా అమ్మ చచ్చిపోయిన కాడి నుంచి బాగా మాట్లాడుతుంది. అంతకు ముందు 2-3 సార్లు మాట్లాడిందంటే మా అమ్మ నాకు చెప్పింది, ఈ నాయమిటే ఉంది కదమ్మా, వచ్చినప్పుడు మాట్లాడదు అనేది మీకు ఐడియా ఉంది. ఇంకా నాయమిటే ఇంకా 24 గంటలు ఇంకా నాయమిటే పనికి వస్తూనే ఉంది, పని చేస్తూనే ఉంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. మా అమ్మ చచ్చిపోయినాక ఒక సంవత్సరం తర్వాత నుంచి ఇక ఫోను బాగా టూ మచ్ అయిపోయింది. ఎవరితో వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ ఎవరో మా కాడనే పని చేస్తాడంట. 8 సంవత్సరాల కిందట చూసిన ఆ పిల్లోడిని. పిల్లాడా? 24 సంవత్సరాలు ఉంటాయి. ఈ విషయం అంతా కూడా ఈవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు. పోలీస్ స్టేషన్ తీసుకొస్తే పోలీస్ స్టేషన్ లో కూడా అంత పిచ్చి పిచ్చికి చేస్తుంది. అంటే ఏంటి అసలు పిచ్చి పిచ్చికి అంటే ఏంటో చెప్తే మాకు. అవి డ్రామానా, రియల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమో అది నేను ఇప్పుడు ఈ మందు తాగినాక నాకు అస్రా హాస్పిటల్లో ఏం చెప్పినారంటే, నాకు ఒకటి మన మెదడుది సంబంధించిన డాక్టర్ కాడికి పోయి చెక్ చేపియండి, కౌన్సిలింగ్ ఇస్తాం, మేము గోళీలు వాడాలి, కొద్దిగా ఆమంతా ఎట్లెట్లో చేస్తుంది అని చెప్పానండి. అంటే సరే మంచిది అని చెప్పాను అన్నా. నేను అన్నాక ఇంకా సరేలే అని చెప్పాను. నేను శబరిమల పోయాను, మళ్ళీ వచ్చినాను. వచ్చేరికి పైసలు అన్నీ అయిపోయినాయి, ఈ వారం ఒక వారం చేసి వచ్చిన పైసలు పెట్టుకుని సోమవారం రోజు చూపించుకుందాం అని చెప్పాను కూడా చెప్పాను. ఆ వారం రోజులు తీసుకెళ్లారు అమ్మాయిని పనికి? ఆ పనికి వచ్చింది, ఆమె వచ్చింది. సూపర్. కదా నన్ను సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్దామని అనుకున్నావు డబ్బులు కూడబెట్టుకుని, కానీ వెళ్ళలేదు.
వెళ్ళలేదు. ఈ ఆదివారమే వెళ్ళిపోయింది. సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఎవరు ఆ కుర్రోడితో? ఆ. వాడు ఎవడు మేస్త్రి పనికి వచ్చేవాడు? మేస్త్రి పనికి వచ్చేటోడు 8 సంవత్సరాల కిందట చూసిన. ఈ మధ్యలో ఎప్పుడు నువ్వు చూడలేదు, ఇంకా నీ మధ్యలో దగ్గర పని ఎప్పుడు చేయలేదు. ఇంకా చేయలేదు. కానీ ఆ అబ్బాయితో అప్పటి నుంచి కాంటాక్ట్ ఉందా ఈ అమ్మాయి? మరి ఏమో ఇంకా తెలియదు. మీతో పాటే పనిలో ఉన్నప్పుడు ఆ అబ్బాయితో కాంటాక్ట్ లో ఎలా ఉంది? మీతో పాటే పనికి వస్తుంది, మీతో పాటే ఇంటికి అది వెళ్తుంది. ఇంటికి వచ్చినాకనే నేను ఎటన్నా బయటికి పోయినప్పుడే ఇవన్నీ వివరాలు జరుగుతున్నాయి. ఏ టైంకి వెళ్తారు, ఏ టైంకి వస్తారు మీరు? మేము పొద్దున్న 9 గంటలకు వెళ్తాం, సాయంత్రం 6-6:30 కల్లా వచ్చేస్తాం. సరే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళింది నాన్న? ఎప్పుడు వెళ్ళిపోయింది? వెళ్ళిపోయి కూడా దాదాపు 40 డేస్ దాకా అవుతుంది. మరి ఏం జరిగింది? కంప్లైంట్లు ఏమైనా పెట్టా? కంప్లీట్ పెట్టాను నేను. కంప్లీట్ పెడితే మిస్సింగ్ కేసు అని చెప్పని పెట్టాను. దొరికిందా? వచ్చింది. వచ్చిన కాడి నుంచి మొత్తం ఇంకా పిచ్చి పిచ్చికి చేస్తుంది, మొత్తం ఎట్లెట్లా ఎన్ని చేస్తుంది. రోజులకు దొరికింది మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత? 5 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత. ఎక్కడ ఉందంటే? ఎవరి దగ్గర? అల్వాల్లో ఉన్నదని అల్వాల్లో ఉంది. ఎవరితో? ఆ పిల్లోడితో. ఆ పిల్లోడితో. ఇద్దరిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్ కి? ఇద్దరిని. ఏమంది అక్కడికి వచ్చినాక? అబ్బాయి ఏమంటున్నాడు, ఆవిడేమంటారు? నేను పెళ్లి చేసుకుంటాను. ఓహో. పిల్లలు ఏంటంటే నేను సాక్కుంటా, నాకు పంపియాను. ఆడెవడు కుర్రోడా? వయసు ఎంత వాడికి? 24 అని అంటున్నాడు, మనకు తెలియదు. అది మీ ఆవిడ వయసు ఎంత? 28 దాకా ఉంటుంది. సో ఈ అమ్మాయి కంటే చిన్నోడు వాడు. వాడికి పెళ్ళి అవ్వలే? పెళ్లి కాలేదు. పెళ్లి అయిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో వాళ్ళ పెళ్లి అమ్మా నాన్న కాలేదు. వచ్చారా? అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న? అమ్మ వచ్చింది. ఏమంటది? ఆవిడేమంటది? నాకేం తెలుసు, ఇంక వాళ్ళ ఇష్టము అది ఇది అని చెప్పి. ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయడానికి ఆవిడ కూడా ఊరుకుంటుంది. అసలు వాళ్ళకి అర్థం కావట్లేదా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు, ఆల్రెడీ విషయం తీసుకుని ఉంది, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అనేది తెలుసా వాళ్ళకి? ఆయన గురించే నన్ను చెప్పానని అన్నారు. నిజంగా మానసిక పరిస్థితి బాగాలేదా, లేదంటే వాడితో వెళ్ళిపోవటానికి మానసిక పరిస్థితి బాగాలేదు? ఏమో సార్, ఇంకా నాకు తెలియదు అది. మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు? వాళ్ళ అమ్మని చేసుకుంటామని చెప్పని అంటున్నారు. మీ ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయింది, మాకు తెలియదు. పోలీస్ స్టేషన్లో చచ్చిపోయింది, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేసారు. చేతులు అంతకుముందు సంబంధాలే బాగానే ఉన్నాయి కానీ ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేసారు. నేను పోలీస్ స్టేషన్ పోయి అడిగితే, సార్ మరి ఏంది సార్ పిల్లలు 2 ఉన్నారని అంటే, అరే ఇంట్లో సమస్యలు ఇవి, ఇంట్లో చూసుకోవాలి, ఇక్కడ దాకా రాకూడదు, మీరు చేయకూడదు అని చెప్పని అంటున్నారు. ఆ అమ్మాయిని బతిలాడావా? పిల్లలు ఉన్నారు, నేనున్నాను, జీవితం ఎట్లా అయిపోయింది ఏంది అని అంటే, ఆమె చేసే పనులకి నాకే పిచ్చి పట్టేసింది. ప్రస్తుతం ఎక్కడుందన్న ఆవిడ? ఇప్పుడు ఆయన కాడనే ఉంది. ఏం చేసే పనుల కంటే అవంతా బీభత్సంగా ఎట్లెట్లో మైండ్ అంతా. భార్యని నువ్వు అలా ఎప్పుడు చూడలేదు? ఇప్పుడు చూడలేదు. అలా ఉందా? అబ్బాయి ఇష్టపడుతున్నాడా? అలా డ్రామా ఆడుతున్నా కూడా అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నాడు అంటే వాడి దగ్గర బానే ఉంటుంది మేడం. పోలీస్ స్టేషన్ లో నన్ను ప్లాన్ చేసుకుని అట్లా డ్రామా ఆడుంటారు. అయితే ఇప్పుడు అబ్బాయి దగ్గర అలా ఉన్న అమ్మాయిని అబ్బాయి ఎందుకు ఏం చేసుకుంటాడు? భర్త, 2 పిల్లలు, ఏం చేసుకోవాలి అతను? అప్పటికి సార్ ఎస్ఐ సార్ కూడా చెప్పిండు, ఇంటర్లేదు అసలు. మిస్సింగ్ కేసు డిస్మిస్ చేశారు ఎందుకంటే అమ్మాయి దొరికింది కాబట్టి. ఇప్పుడు 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ లో మీరిద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు, నేను మొన్న శివరాత్రి రోజున అల్వాల్లో ఉండదని చెప్పానని ఇట్లనే చెప్పేరికి బండి తీసుకొని పోయి మొత్తం తిరుగుతూనే ఉన్నాను. ఒక 10 రోజుల దాకా తిరిగినాను మొత్తం. పోలీస్ స్టేషన్ కి రావటం, మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మిస్సింగ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా అటే ఆయన ఎంబడి పోయింది. మన పోలీస్ స్టేషన్ లో ఏం చేసినారంటే రాసుకున్నారంట, ఈ నెమ్మడి పోతున్నా నేను అని చెప్పని, నా ఇష్టపూర్తంగా పోతున్నాను రాసి ఉంటారు ఎక్కడున్నదని. అడ్రస్ ఇంకా మనకి ఇవ్వలేదు సార్. అలా కదా మరి నువ్వు 10 రోజుల పాటు ఎతకటం ఎందుకు? ఎక్కడున్నాడో తెలీదా? అయ్యో 10 రోజుల పాటు ఎతుకుతా ఉండేరు. ఒక పని మీద దొరికేరికి పట్టుకున్నాను. పట్టుకొని ఏంది ఈ రకంగా ఎందుకు చేస్తున్నాడు, దేనికి చేస్తున్నాడు నాకు తెలియదు, దేవుడిని అడుక్కో. వాడుకు 2 వాయించలేకపోయేవాడిని. ఆయనను కొట్టనిస్తలేదు. కేసులో కూడా కొట్టారు, కొడుతుంటే కూడా అట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నారు అందరూ. అతను కూడా అలాగే చేస్తున్నాడా? ఆయన చేయట్లేడు. ఆయనను కొడుతున్నరికి ఈమె అంతా లొల్లి చేస్తా. ఫోన్ నెంబర్ ఉందా అబ్బాయిది? అబ్బాయిది ఫోన్ నెంబర్ ఉందా? తీస్తాడా ఫోన్ చేస్తే? ఏమో తెలియదు మేడం. వీళ్ళు ఇప్పుడు లవర్స్ కాదేమో అనిపిస్తుంది నాన్న. నీ పేరేంటి? శివరాజు. ఇప్పుడు లవర్స్ కాదేమో రాజు? కాదు, మీరు ఆ రోజు పోలీస్ స్టేషన్ లో నా భార్యకి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్లుందండి, కౌన్సిలింగ్ ఇప్పించండి, 2 పిల్లల జీవితం, నా జీవితం నాశనం అయిపోతుంది ఇక్కడ వాళ్ళ అక్రమ సంబంధాల వల్ల అడిగినా. నేను అడిగితే సారు అసలు ఆమె చేసే పనులకి ఇంట్లో గలీజ్ వాళ్ళకి చిరాకు వచ్చేసింది. బాగా ఎతికి తీసుకురావడం వరకు బాధ్యత. ఇప్పుడు పరిస్థితి ఏంటి రాజు? అంటే నీ భార్య కావాలా? మరి అలా వెళ్ళిపోయినటువంటి భార్య నీకు కావాలా నిజంగా? కావాలని ఎంత దూరం వచ్చినా సార్. కానీ అలాంటి భార్యను మళ్ళీ నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించగలవా? స్వీకరించాలి కదా సార్. పిల్లలు 2 ఉన్నారు. పిల్లలకి తల్లిగా ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆమెను చేసుకుంటే మళ్ళీ చేసుకోమని అనట్లే. అటువంటి క్యారెక్టర్ అసాసినేటెడ్ అయినటువంటి ఆడపిల్లని మళ్ళీ మీ ఇంట్లో నీ కళ్ళెదురుకుంటా తిరుగుతూ ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? చెయ్యాలి కదా సార్. ఎట్లయినా పిల్లల కోసం. పిల్లల్ని వదిలేసి మరి చిన్న పిల్లలు ఇక్కడే ఉన్నారు. మొన్న శివరాత్రి రోజు నేను అడిగినా, నేను ఏమని ఇట్లా మరి పిల్లలు ఇట్లా ఉన్నారు, పరిస్థితి బాగాలేదని అంటే, నేను కోర్టులో కేసు వేస్తాను, నీ ఆస్తి తీసుకుంటాను, పిల్లలు నా కాడికే వస్తారు అని చెప్పని రివర్స్ ఎట్లా అంటుంది. ఇప్పటికీ కూడా నీకు ఎక్కడుందో తెలియదు. అల్వాల్లో ఉంది. అల్వాల్లో ఉంది. ఎక్కడుందో కూడా తెలియదు. నంబర్ ఉందా? అదే నంబర్ మార్చిందా? అదే నెంబర్ ఉంది.
అంటే పిల్లల వానికి గురించి నెంబర్. కూడా ఇన్ని రోజులు ఒక్క ఫోన్ కూడా చేయలేదా? పిల్లలు ఏం ఇప్పుడు చేస్తున్నారు, పిల్లలు ఎలా ఏం ఉన్నారు, చేస్తున్నారు ఏంటి? ఏం లేదు. ఇంత కఠినంగా ఎలా మారిపోతారు రా బాబు? పిల్లలు ఏం చదువుతున్నారండి? పిల్లలు 7th, 2nd. పాప 7th, బాబు 2nd. మాట్లాడతారా వాళ్ళు ఏమన్నా? మాట్లాడతారు. పాపని రమ్మనండి, ఏం చెప్తుందో విన్నా వాళ్ళ అమ్మ గురించి. రామ్మా. మీ పేరేంటమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి. నాన్న మీ అమ్మ ఏంటి, మీ అమ్మ పరిస్థితి? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా అమ్మని తీసుకొచ్చినప్పుడు? ఎలా బిహేవ్ చేసింది అమ్మ? కొంచెం పిచ్చి. పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేసింది. మీరు మిమ్మల్ని కావాలని అడుగుతుందా? ఏం లేదు. మమ్మీ మేము వచ్చేస్తాం, నువ్వు ఇంటికి వచ్చే మమ్మీ అని మీరు అడిగారా? ఎందుకని? మీ నాన్న వద్దన్నాడా? మాట్లాడనియట్లేదు. అసలు మాట్లాడినవ్వట్లేదు. మీ అమ్మ పక్కన ఇంకొక అతను ఎవరో ఉన్నాడంట, అంకుల్ ఉన్నాడా? లేడు. అతను ఎక్కడున్నాడు? అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? అతను ఎక్కడున్నాడు? వేరే చోట పెట్టారు అతను. మమ్మీ మంచిగానే ఉంటదమ్మా మీతో చిన్నప్పటి నుంచి? లేదు. ఏం చేస్తుంది? కొడతదా? కొడుతుంది. మీ నాన్న చెప్పమన్నాడు అట్లా? ఏం లేదు. తిండి బాగా పెడుతుందా? వంట బాగా చేస్తుందా? మంచిగానే పెడుతుంది. మీ నాన్న కొడతాడా మీ అమ్మని? అప్పుడు కొడుతుండే, ఇప్పుడైతే ఏం తగ్గిపోయింది. ఇప్పుడంటే ఎంతకాలం నుంచి? నాయనమ్మ చనిపోగానే ముందు వరకు కొంచెం అప్పుడప్పుడు కొట్టేవాడు. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఈ మధ్య కాలంలో, ఈ 1 month లో? ఈ 1 month లో ఏం పోలే. ఎందుకని? వెళ్ళి అడగాలి కదా, అమ్మని తీసుకొని రండి మీరైనా, మా నాన్న చెప్తుంటే వినట్లేదు ఫోన్ చేసి అడిగినాం, అయితే ఆ, మాకు సంబంధం లేదు అన్నారు. అన్నారు వాళ్ళు. మీరు మీ అమ్మతో మాట్లాడారు? లేదు. మాట్లాడతారా ఇప్పుడు? కాదు నాన్న, పోలీస్ స్టేషన్లో అమ్మ రా అమ్మ ఇంటికి వెళ్దామని అడిగావా నువ్వు? చెయ్యి పెట్టనియట్లేదు అసలు. ముట్టుకొనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. భయం వేస్తుందా అమ్మని అలా చూసి నీకు? మీరు ఫోన్ చేస్తే తీస్తుందా సార్ ఇప్పుడు? నా ఫోన్ తీరదు, నా నెంబర్ తీరు. ఏదన్నా చూపెట్టు. ఇక ఇది మనకి ఆడ అసరాలో ఇచ్చింది. ఇది ఒకటే పేజ్ ఉందా నాన్న, ఇంకేం ఇంకా లేదా? అవుతుంది కొద్దిగా. తమ్ముడు ఇంకా చిన్నోడుగా అమ్మ అని అడుగుతాడా? అడుగుతాడు. సైకాట్రీ ఓపీడీ వెంటనే రిఫర్ చేశారు. నువ్వు ఆ రోజే తీసుకెళ్లవలసిందన్న సైకాట్రిస్ట్ దగ్గరికి. నేను ఇట్లా 5 రోజులు పోయినాం వాళ్ళ దగ్గరే ఉంటుంది సైకాట్రీ, వేరే చోట పట్టుకుపోక్కర్లేదు. ఇక్కడ ఏమని రాశారు? సైకాట్రీ ఓపీడీ, అక్కడి నుంచి వెళ్ళమన్నారు. రమ్మని చెప్పి అన్నారు. డబ్బులు ఎందుకు? దానికి డబ్బులు అక్కర్లేదు. నన్ను రమ్మని చెప్పి అన్నారు. రమ్మంటే నేనేమో శబరిమలకు పోయినాను. ఆమెను ఏం చేసిన అంటే ఇంటికి, హాస్పిటల్ నుంచి ఇంకా డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికే పంపించేసాను. నేను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించినాక మళ్ళీ ఆ తర్వాత 5 రోజులు ఆడనే ఉండండి, నేను వచ్చినాక తీసుకొసుకుంటాను అని చెప్పాను. అప్పుడే వెంటనే తీసుకెళ్ళి ఉంటే కనుక ఏ ఇంజెక్షన్ ఇచ్చి శుభ్రంగా పడుకోబెట్టి సార్ ఉండేవారు. ఇప్పుడు ఇదంతా కూడా 40 days క్రితమే, అంతే మేడం. 40-50 days క్రితం. అసలు అబ్బాయితో మాట్లాడడం అనేది 3 years నుంచి ఉంది అంటున్నాడు కదా. అదే వాళ్ళ మేడం. అత్తగారు, వీళ్ళ అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి అదే. ఉంది వ్యవహారం. కాదు మేడం, అంటే ఇక్కడ ట్రీట్మెంట్ లో ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ అయితే అది చెప్పారు. సైకలాజికలీ సూసైడ్ అటెంప్ట్ చేయడం ఎందుకు, అప్పుడే వెళ్ళిపోవాల్సింది అమ్మాయి. కాదు మేడం, సూసైడ్ అటెంప్ట్ ఒకటే కాదు, సైకలాజికలీ నాట్ వెల్, షీ వుడ్ నీడ్ అర్జెంట్ సైకాట్రిక్ ఓపీడీ అని పెట్టారు. అంటే మరి ఇక్కడి నుంచి వెళ్ళలేక, వాడి దగ్గర ఉండలేక మరి ఏమైనా జరుగుతుందా, దాని మధ్య నలుగుతుందా ఏమన్నా అనేది మనకి. సరే, జరిగిపోయింది. అమ్మ కావాలన్నా కావాలి. ఈ వయసులో కంపల్సరీ కావాల్సిందే తల్లితో. షీ 7th class. ఇంత పిచ్చి పని చేస్తుంది అన్న. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామా? ఆడి నెంబర్ ఉండాలి తమ్ముడు. ఆయన నెంబర్. ఆడి నెంబర్ ఉందా? అవును. అబ్బాయి ఫోన్ గురించి కాకుండా ఆఫీస్ ఫోన్ నుంచి అదో చూస్తుంటే లేడు ప్రశాంత్. వాడి సంగతి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇంట్లో ఎవరు వండుతున్నారు, ఎవరు పెడతారు? నేను. మీరే చేస్తున్నారా అండి? మీ నాన్నగారిని కూడా మీరే చూసుకుంటున్నారా? మరి పనికి పోవట్లేదా రాజు నువ్వు? పని పోవట్లేదు. అరే, ఇల్లు ఎలా గడుస్తుంది మరి మీకు? హ్మ్? ఇల్లు ఎలా గడుస్తుంది? మొన్న కొద్దిగా చిట్టి పైసలు ఉంటే లేపినాను, లేపి అవి పెట్టుకుని తింటున్నాను. సొంత ఇల్లేనా? సుక్కి రాయలు. నాన్న నువ్వు కిందికి వెళ్ళమ్మా. పాపం. అది వెళ్ళిపోయి ఉండేదైతే నాకు ఇప్పటికీ అర్థం కాదు రాజు. వెళ్ళిపోయి ఉండేదైతే ఈ సూసైడ్ అటెంప్ట్ చేయకముందే వెళ్ళిపో ఉండొచ్చు కదా. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసి ఎందుకు వెళ్ళిపోతుంది? అదే అర్థం కాదు. ఇప్పటికీ మనకు తెలియనటువంటి రహస్యం ఏంటంటే అసలు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసింది? ఆ అమ్మాయికి వాడికి ఏమైనా గొడవ జరిగి దానివల్ల చేసిందా? నువ్వు ఎప్పుడు వచ్చేస్తావు, నువ్వు ఇంకా రావట్లేదని ఏమన్నా వాడు ఒత్తిడి పెట్టడం వల్ల సూసైడ్ చేసుకుందా? అదే ఆ కారణం తెలియట్లేదు ఇప్పటికీ. నువ్వేమొచ్చి కొట్టలేదు, తిట్టలేదు అని అంటే మాల్ వేసుకొని ఉంటే ఎట్లా కొడతాను సార్ నేను? అయ్యప్ప సార్ మాల్ వేసుకొని. మీరంటే ఆవిడకి అసలు ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం ఉన్నట్టు ఎప్పుడైనా ప్రవర్తించింది? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. పక్కన చేసేదంతా చేసిందా? అబ్బా, ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది. ఏమన్నా సరుకులకు ఏమన్నా సరే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవాలంటే బండి. బ్యాక్గ్రౌండ్ లో జరిగినటువంటి ఒక పనికిరాని వారు. అత్తగారు లేకపోయేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిందేమో.
2020 వరకు బాగానే ఉంది మీ ఆవిడ, నువ్వు అందరూ బాగానే ఉన్నారు, చిన్న చిన్న గొడవలు తప్ప. ఎప్పుడైతే అత్తగారు చనిపోయిందో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, తిట్టుకోవడానికి ఎవరూ లేరు, సైడ్గా ఇంకొకటి దొరికాడు. అయితే నేను మీ అమ్మగారు బాగా కనిపెట్టారు నాన్న, ఆ? మీ అమ్మగారు బాగా కనిపెట్టారు. మీ అమ్మగారు అరే నీతోనే కాదు వేరే వాడితో కూడా మాట్లాడుతుంది ఫోన్లో అనేది. ఉమ్. నెంబర్ చెప్పండి ఒకసారి. నంబర్ చెప్పండి ఒకసారి కాల్ చేద్దాం. ఏం పేరు అబ్బాయి పేరు? చందు. మీ ఆవిడ పేరు? ఇంకోటి సాయిలక్ష్మి. హలో హలో హలో, చందు గారా మాట్లాడేది? కట్ చేశారు. ఆడు పెద్ద ముదురుగాడు అయి ఉంటాడు రాజు. వెంటనే ఆడు మామూలు ముదురుగాడు అయి ఉంటాడు. ఆడు పెళ్ళి 2 పిల్లల కన్నా తల్లిని పట్టుకునేవాడు. ఆడు మామూలు ఏంటో ముదురుగాడు. వాడి ధైర్యం ఏంటో. ఎంతమంది తల్లులు ఉన్నారో ఆడి దగ్గర అలాంటి వాళ్ళు. సార్ అతనికి ఫోన్ చేశాం కానీ అతను మా వాయిస్లు వినగానే పెట్టేస్తున్నాడు. చూద్దాం, ఎందుకంటే పోలీస్ స్టేషన్లోనే అన్ని తన్నులు తిని ఆవిడ వదలకుండా కూర్చున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏదో సాల్వ్ చేసుకుంటాడు అనేది కొంచెం డౌట్. ఎందుకంటే ఆ జరిగిన పీరియడ్ కూడా చాలా షార్ట్ టైం. మళ్ళీ అలాంటి ఆవిడ కావాలని చెప్పేసి అంటున్నారు. అవసరమా? ఇంకో 2-3 ఏళ్ళు అయితే మీ పాపే చూసుకుంటుంది చక్కగా. ఇప్పుడు ఆ 2-3 ఏళ్ళైనా కూడా ఆ పాపను కూడా అంటే ఇబ్బంది కదా. ఇప్పుడు కూడా రాజు నువ్వు పిల్లలకి తల్లి కింద కోరుకుంటున్నావే కానీ నువ్వు మానసికంగా అలాంటి వ్యక్తిని ఎలా యాక్సెప్ట్ చేస్తావు, ఎలా క్షమిస్తావు? ఇంకా క్షమించుకొని ఇంకా కళ్ళు మూసుకొని పోవాల్సింది. ఏంటంటే ఇప్పుడు ఆ పిల్ల కోసం ఆయనకి జీర్ణించుకోగలవా? నీ కళ్ళు ఎదురుకుంటే అలాంటి ఆడ తిరుగుతూ ఉంటే పిల్లలకి తల్లి ఆమె కావాలి. ఎందుకు ఇట్లా చేసిపోయిందని చెప్పి 4 రోజుల నుంచి నిద్రలేదు సదరంగా. తెలుస్తుందిలే. నువ్వు వెళ్ళాలి సైకాట్రీ ఓపీడీకి. మళ్ళీ ఒక రోజు ఇంటికాడ ఉండని ఇది పనికి పోదాం పా అంటాడు. అరే అరే ఇద్దరు కలిసి మళ్ళీ కలిసి పనికి పో అన్నట్లే పనికి పోదాం. పోదాం పా అంటది. ఇవాళ ఇంటికాడ ఉందామన్నా కూడా ఉండని ఇది. ఒక పండగని ఉండదు, ఒకటి ఏదైనా ఉండదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సో ఏం చేస్తే బెటర్, ఎలా వెళ్తే లీగల్గా ఎలా వెళ్తే బెటర్, లేకపోతే సైకలాజికల్గా ఏం ట్రీట్మెంట్లు తీసుకుంటే బెటర్ మాట్లాడదాం. సార్. మేడం రాజు, ఇప్పుడు మొదటి నుంచి మీ ఇద్దరి మధ్యన ఏమీ డిఫరెన్సెస్ లేవు అంటానికి కూడా లేదు. ఓకే, అంటే మీ అంత చిన్న చిన్న గొడవలు ఉంటాయి. చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. వాటి ప్రత్యేకంగా ఇలాగా ఆ మాత్రం గొడవలకి అబ్బాయిలు అమ్మాయిలు పారిపోరు ఇంట్లో నుంచి. మీ ఆవిడ చేసినంత బరితెగింపు చర్య ఎవరు చేయరు, చాలా దురదృష్టకరం. కానీ నేను అనేది ఏంటంటే కనుక మీ వరకు పిల్లల వరకు నీ వరకు అంతా బాగా చూసుకుంది, అన్ని విధాలుగా సదుపాయాలు చేసింది. ఆఖరికి వాళ్ళ అమ్మతో నీకు పడకపోయినా కూడా ఆ విషయంలో కూడా నిన్నేం ఒత్తిడి పెట్టలేదు. ఏం మావ నువ్వు రావచ్చు కదా, మా అమ్మ ఇంటికి రావచ్చు కదా, మా పుట్టింటికి రావచ్చు కదా అని చెప్పి కూడా చెప్పలేదు అమ్మాయి. సో ఆ విధంగా అంతా బాగానే ఉంది. కానీ ఇందాక నువ్వు ఒక ఫోటో చూపెట్టావు, అమ్మాయి చార్మినార్ ఎదుర్కొంటే పిల్లలతో పాటు చూపెట్టిన ఫోటో చూసావు. అంటే కొంతవరకు వ్యక్తుల యొక్క ఆలోచన శైలి, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటిది ఫేస్ రీడింగ్ బట్టి చేస్తూ ఉంటాం మేడం. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడరు మేడం, మౌనంగా వచ్చి కూర్చుంటారు, లేదంటే రారు. అలాంటి సందర్భాల్లో మీకు తెలియదు ఏముంది, బాడీ లాంగ్వేజ్, ఫేస్ రీడింగ్ అని చేస్తుంటాం. ఈ అమ్మాయిని చూస్తుంటే మంచి అమ్మాయి, అన్ని విధాలుగా మీ కుటుంబానికి హెల్ప్ చేసింది. ఎంత కాదనుకున్నా కూడా లోకజ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తిలాగా నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం అంటే కనుక అంత సామాజిక పరమైనటువంటి ఇంగితం, ఆలోచన శైలి లేదు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఏంటంటే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోవటము, లేదంటే పెళ్ళైనటువంటి మగవాళ్ళు పిల్లల్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోవటం అనేది చాలా సందర్భాలు చూస్తాం. కానీ ఒక ఆడదానికి ఉండేటటువంటి సహనం, ఓపిక, ఓర్పు, సత్తా, బలం ఏంటంటే పిల్లలు. ఆ సెంటిమెంట్ అనేటటువంటి చాలా బలమైనది. వాస్తవానికి ఇంకా గట్టిగా చెప్పాలంటే రాజు నిన్ను ఎక్కువ ప్రేమిస్తుందా, నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుందా అంటే కనుక ఖచ్చితంగా ఒక ఆడది, ఒక తల్లి పాత్రలో పోషించేటటువంటి దాని బలం అనేటటువంటి చాలా భయంకరంగా ఉంటుంది. చక్కటి ఆడపిల్ల, ఎంతో ముద్దుగా ఉన్నటువంటి అబ్బాయి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది అంటే కనుక అసలు ఈ అమ్మాయి మానసిక ఎదుగుదల అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఉందా లేదా? ఊరికనే ఏదో 13 సంవత్సరాల పాటు మీ ఇద్దరి జీవితం అలా నడిచింది, బాగుంది, సంతోషంగా ఉన్నారు, వంట వండేది, నీతో పాటు కష్టపడేది, రామావ పనికి పోదాం అని చెప్పి ప్రతిరోజు లాక్కుని పోయేది, ఇంతవరకు బాగానే ఉంది. అంటే ఎందుకు డాక్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు అంటే కనుక నిజంగా అటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వ్యక్తి అయితే కనుక బహుశా ఈ పాటికి నీకు చాలా సంఘటనలు, సందర్భాలు దొరుకుండేవి. ఆ వ్యక్తితో మాట్లాడిందనో, వీడితో మెసేజ్ పంపించిందో, ఇలా వెళ్ళిందో అనేది. ఒకే వ్యక్తితో, అందులో 4 సంవత్సరాలు తనకంటే చిన్న వయసు ఉండేటటువంటి వ్యక్తితో, ఆ వ్యక్తి ఆ అబ్బాయి గురించి నీకు ఎప్పుడు తెలుసు అంటే కనుక 8-9 సంవత్సరాల క్రితం ఒక పనిలో చూసినటువంటి వ్యక్తితో అలాగా పిల్లల యొక్క పేగుబంధం కూడా తెంచుకున్న అమ్మాయి వెళ్ళిపోయింది అంటే కనుక ఈ అమ్మాయి యొక్క ఆలోచన శైలి పెద్ద ఎదుగుదల ఉండేటటువంటి ఆలోచన శైలి కాదు, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది అనేది నాకు అనిపించింది. వాడు ఎవడైతే ఉన్నాడో బహుశా ఈ అమ్మాయి పాత్ర ఇందులో చాలా చిన్నదేమో అని చెప్పి ఆ అమ్మాయి చేసిన తప్పు కాదు, ఆ అమ్మాయి చేసినటువంటి క్షమించరానటువంటి నేరం అని నేను అంటున్నాను. ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది అంటే ఏంటంటే వచ్చేసాయి,
ఇంకెంతకాలం అక్కడ ఉంటావు, మీ ఆయనతో ఎంతకాలం ఉంటావు, అత్తగారు ఉన్నంతసేపు అన్ని పాటలు పడ్డావు, అడపదడప మీ ఆయన కొట్టేవాడు, మీ అత్తగారు హోరు భరించలేకపోయావు, ఆఖరికి ఆవిడ చనిపోయిన తర్వాత నీకేం సుఖం ఉంది. ఇలాంటి మాటలతో ఇలాంటి ఆడపిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి ఎవడో మగవాడు బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు అనేటువంటి గాఢమైన నమ్మకం. ఎందుకంటే 13 years పాటు నీ చేసేటటువంటి ప్రయాణంలో ఎక్కడ నీకు అనుమానం రాలేదు. మీ అమ్మగారికి అనుమానం వచ్చింది, అనుమానం కూడా ఎవరితో వచ్చింది, ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడండి. సో ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ నుంచి బాగా బ్రెయిన్ వాష్ నూరిపోయటం అనేటటువంటి జరిగింది. ఇది ఎందుకు మీరు అర్థం చేసుకోవాలని నేను అంటున్నానంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ వస్తుందా రాదా, పిల్లలు పోషణ చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వాడు మీ ఆవిడకి చుక్కలు చూపెడతాడు. వాడేమి ఈ అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకుంటూ పోషించుకుంటూ ఉండడు. ఆ గాలి తిరుగుగాడికి ఇంకోటి ఎవరో అమ్మాయి దొరుకుతుంది, ఈ అమ్మాయి నడిబజార్లోకి వస్తుంది, పరుగు పోద్ది. అలాంటి సందర్భంలో నేను ఇప్పుడు వ్యక్తపరిచినటువంటి ఈ కొన్ని మాటలు బలంగా నీ బ్రెయిన్లో ఉండాలి, ప్రత్యేకంగా ఆ పిల్లల బ్రెయిన్లోకి మాత్రం వెళ్ళాలి. దే షుడెంట్ థింక్ దట్ ద మదర్ ఈజ్ బ్యాడ్. ఎప్పటికైనా కూడా మేడం, ఎప్పటికైనా కూడా, ఇప్పటి నుంచి ఒక 20-30 సంవత్సరాల తర్వాత అయినా కూడా మా తల్లి చెడ్డది, మమ్మల్ని నట్టేటు ముంచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనేటటువంటి భావం, ఆలోచన ఆ పిల్లలకి ఎప్పుడు రాకూడదు. అందునుంచి ఇప్పటికీ కూడా నాకు బలమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఈ అమ్మాయికి పూర్తి స్థాయి మానసిక ఎదుగుదల అనేది లేదు. ముందు నువ్వు ఈ వెనకాతలు గొయ్యి అనేటటువంటి విధంగా నలిగిపోయింది. దాని వెనకాతలు ప్రత్యేకంగా ఆధారం ఏదైనా ఉందా డాక్టర్ గారు అంటే కనుక దానికి ఆ సూసైడ్ అటెంప్టే ఆధారం. ఎందుకంటే మీ మధ్యన గొడవ అవ్వలేదు. మీ అమ్మగారు ఉన్నారంటే మీ అమ్మగారు అప్పటికే చనిపోయి 3 years అయింది. ఇంట్లో ఏ పోరు లేదు, నాన్నగారిని చూసుకోవటం, నీతో పాటు పనికి రావటం, వెళ్ళటం తప్ప ఇంకొక ఏమీ లేదు ఆ అమ్మాయి. మరి అటువంటి అమ్మాయి ఈరోజు ఆ ర్యాట్ పాయిజన్ తినేసి ప్రాణాల మీద తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటిది అంటే కనుక అక్కడ వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్లో ఏ స్థాయిలో వాడి ప్రెషర్ పెట్టుంటాడు ఆ చందు అనేటటువంటి వాడిది నాకు బలమైన నమ్మకం. ఎందుకంటే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఎవరితో ఫోన్లో మాట్లాడిందంటే దొరికింది సమాధానం. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే కనుక అలవాల్లో వాడితో పాటు వెళ్ళిపోయింది అనే దానికి సమాధానం దొరికింది. పిల్లల్ని ఇంత అన్యాయంగా వదిలేస్తుందా అనేటటువంటి బాధ ఉంది. కానీ ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు అయ్యింది అనేటటువంటి 100 సార్లు నువ్వు అడిగినా చెప్పలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినా చెప్పలేదు, ఎవరు అడిగినా చెప్పలేదు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఆ అమ్మాయి మీద ఒక భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంది. నువ్వు రా, ఎంతకాలం అక్కడే ఉంటావు రా అనేటటువంటి ఒత్తిడి ఉండటం వల్ల ఆ అమ్మాయి ముందు నువ్వు వెనకతలు గొయ్యి అనే పరిస్థితిలో ఏం చేయాలో తోచక ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనేటటువంటిది నా భావన. ఇప్పటికీ కూడా మీ ఆ భార్యని నేను తప్పు పట్టాలి అనుకోవట్లేదు. ప్రత్యేకంగా ఏంటంటే ఆడపిల్లలు, ఆ అబ్బాయి అమ్మాయి తల్లి అంటే నీ పిల్లల యొక్క తల్లి పాత్ర పోషించినటువంటి ఆ అమ్మాయిని నేను తప్పుడుగా చూపెట్టాలని అనుకోవట్లేదు. అర్థమైందా నాన్న? ఇప్పుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరైనా ఉందంటే ఎందుకు అంటే కనుక నీకు హ్యాట్స్ ఆఫ్ నాన్న. ఎందుకు నిన్ను చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకయ్యా మరి అటువంటి ఆడది, ఎందుకంటే నీకు మీ భార్య ఎలాంటిది అని చెప్పి ఎక్కడ కూడా కోసాను కూడా నీకు అనుమానం రాలేదు. మీ అమ్మ వచ్చి అరే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతురా, నువ్వు లేనప్పుడు జాగ్రత్త చూసుకోరా అంటే కనుక అమ్మ నువ్వు ఎందుకు అమ్మ అలా మాట్లాడుతావు, నువ్వు ఉండమ్మా, నా భార్యను చాలా నిజాయితీ పరురాలు అని చెప్పి నీ భార్యని సపోర్ట్ చేసుకుని వచ్చావు. అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేయటం కానీ ఎవరితో కాల్స్ మాట్లాడుతుందని చెప్పి బ్యాక్గ్రౌండ్లో 99.9% అలా చేస్తారు. అలా చేయలేదు, ఓర్పుగా ఉన్నావు. ఆఖరికి ఎంత విచిత్ర విడ్డూరం అంటే కనుక ఈ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని వేరే అబ్బాయితో వెళ్ళిపోయిన తర్వాత ఎవరో నీ భార్య కరెక్ట్గా లేదు, ఎవరితోనో ఉంది అనేటటువంటి మాట విన్న తర్వాత అవునా అని చెప్పి నువ్వు అప్పుడు మూతి మీద వేలేసుకున్నావు. కానీ అంతకుముందు నువ్వు లేదు అంటే కనుక నీది అంటే మరీ సిన్సియర్ లవ్, నీ ప్రేమ ఏదైతే ఉందో అదే సిన్సియర్ లవ్. అదే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఏమంటుంది అంటే కనుక సార్ గతహ జరిగిపోయింది, నా భార్యని ఇంతకుముందు ఎలా అయితే స్వీకరించానో అలాగే స్వీకరిస్తాను, ఎందుకంటే నా గురించి కాదు, నాతో తను ఎలా ఉంటుంది అనే ఉద్దేశం కాదు, నా పిల్లలకు ఒక తల్లి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఇక్కడ కూర్చున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్. దానికి మాత్రం రియల్లీ గ్రేట్ నాన్న. కనుక నేనేమంటున్నానంటే దీంట్లో లా సిస్టమ్ లేదు అనేటటువంటిది ఆ పోలీస్ స్టేషన్లోనే తేలిపోయింది. వాడిని కొట్టారు, ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేశారు, అయినా కానీ వినేటటువంటి ఓపిక లేదు. పిచ్చిదానిలో ప్రవర్తించి ఇంకా ఏమైపోద్దనే భయంతో అందరూ కూడా ఆ అమ్మాయిని అక్కడి నుంచి సాగరంపారు. అంటే ఏంటంటే ఇక్కడ ఎవరు చేయలేనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యవస్థలో ఎవరు ఏమీ చేయలేదు, కాళ్ళు చేతులు కట్టుపాడేస్తున్నటువంటి ఒక పరిస్థితిలో మనం అందరం ఉన్నామని నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరగాలి డాక్టర్ గారు అని అంటే కనుక 2 అయితే మాత్రం జరగాలి నాన్న. ఒకటి, వాడు ఎక్కడున్నాడు అనేది కనుక్కోవటం పెద్ద కష్టం కాదు. నీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు ఎవరైతే కనుక నీతో పాటు ఉండేటటువంటి నిన్ను ప్రేమించి ఆ పిల్లల్ని ప్రేమించేటటువంటిది, ఎందుకంటే సమాజం ఇప్పటికీ చచ్చిపోలేదు, మానవత్వం ఇప్పటికీ చచ్చిపోలేదు. ఆ పిల్లలు ఇద్దరిని చూస్తుంటే కనుక కడుపు తరిగిపోతుంది, కంటతడి ఆగట్లేదు నాకు.
అలాంటి వాళ్ళు నీ మనుషులు అనేటటువంటి వాళ్ళు ఉంటే కనుక వాడు ఎక్కడున్నాడు అనేది కనుక్కుని వాడిని నిలదీయండి. వాడిని నిలదీసి వాడిని కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చి నీ భార్యని నీ ఇంటికి తీసుకెళ్ళు. ఏం పిచ్చి గిచ్చి ఉంటే కనుక తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. రావట్లేదు సార్, అట్లా కూడా చూసినాను. నాన్న ఒకటి నా మాట విను, రావట్లేదు. ఇక్కడ ఏదో ఒకటి కట్ చేయాలి. ఏం కట్ చేయాలి? వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పిచ్చి కట్ చేయాలి కదా. రమ్మంటే రావట్లేదు. ఇంటికి కట్ చేద్దాం అనుకుంటున్నా కూడా ఇంటికి రమ్మంటేనేమో నేను చచ్చిపోతాను, ఇంటి నుంచి తీసుకుపోయినా. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటిది కాదు, మొన్న శివరాత్రి రోజున. ఎక్కడ ఇంటికి వెళ్ళారా మీరు అందరూ? కాదు, నేను ఒక్కడనే పోయినాను. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ అలవాల్లో ఉందని చెప్పాను అనేరికి దోలాడినా. మొత్తం ఒక 10 రోజుల దాకా దోలాడాను. ఇక్కడ ఒక ఇంటి దగ్గరే దొరికిందా? పని చేస్తున్నారు, ఒక ఇంట్లో పని చేస్తున్నారు. అక్కడ అయింది. ఆడైతే మళ్ళీ నేను ఏం చేసిన అంటే మా దోస్తులను పిలిపించినాను. నేను ఒక్కడనే ఉన్నానని చెప్పని దోస్తులను పిలిపిస్తే ఆయన కూడా వచ్చి అడిగినాడు. ఎంత అడిగినా కూడా నేను రాను, నేను చచ్చిపోతాను. రెండో మాట అంటలేదు, నేను రాను, నేను చచ్చిపోతాను. లేదంటేనేమో నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు రాసి నీ మీద నేను చచ్చిపోతాను. నువ్వు ఎందుకు వద్దు, నీ దగ్గరికి ఎందుకు రాను అనే దాని మాత్రం కారణం చెప్పట్లేదు. కారణం చెప్తాను. నువ్వు చెడ్డోడు అని కానీ, నువ్వు నన్ను కొట్టేవు తిట్టేవు అని, మీ అమ్మ ఇలా ఇబ్బంది పెట్టింది అనే మాటలు ఏమీ రావట్లేదు. ఖాళీ నేను చచ్చిపోతాను, నేను నీ తీసుకుపోయినారంటే చచ్చిపోతాను. మరి వాడిని కొడతాను నేను అని అంటేనేమో వాడిని కొట్టద్దు, నేను చేసిన తప్పు. ఈ రోజు ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను. ఒక ప్రయత్నం చేసావు, మా అయితే ఇంకో రెండు ప్రయత్నం చేయి. ఊరి పెద్దలను లేదంటే ఎవరినొకరు తీసి ఇంకో 2 ప్రయత్నాలు చేయి. ఎందుకంటే నీ మనస్సాక్షి గురించి ప్రయత్నం చేయమని అంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో 2 ప్రయత్నాల తర్వాత వచ్చేస్తుందా, 3 ప్రయత్నాల తర్వాత వచ్చేస్తుందా నేను అనట్లేదు. ఒక 2-3 ప్రయత్నాలు అయితే మాత్రం చెయ్యండి, తప్పేమీ లేదు అందులో. ఎందుకంటే పిల్లలకి తల్లి కావాలని అనుకుంటున్నాను. ఈ ప్రయత్నాలు చేసినా కూడా రాలేదు అనుకో, ఒకటే నాన్న, ఇంకా కాళ్ళ వేల బతిమాలుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇందాక అన్నావు కదా, ఆ అమ్మాయికి ఏదో మానసికంగా బాగాలేదని. నాకు అదే గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే కనుక కొన్ని మానసిక పరిస్థితులకి ట్రీట్మెంట్, ఇంకొన్ని మానసిక పరిస్థితులకి పరిస్థితులు. కొన్నిట్లకి ఏం చేస్తాం, అదిగో ఆ డాక్టర్ గారు రాసినట్టుగా ఆ మందులు అవన్నీ ఇస్తాం. ఆ మందులు లేదు, ట్రీట్మెంట్ లేదు, నేను ఇలా పిచ్చి పనులు చేసుకుంటూనే ఉంటాను, నా కళ్ళు మూసుకుపోయి నేను ఇలాగే బరితెగించి ప్రవర్తిస్తాను అనేటటువంటి వాటికి ఏం చేయాలి? కొన్ని పరిస్థితుల ప్రభావం పడాలి. ఏంటి ఆ పరిస్థితుల ప్రభావం అంటే కనుక, ఆ ఊరు వాడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల నుంచి వాళ్ళని వెలివేస్తారు. నలుగురికి తెలుస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాడిని డిలీట్ చేస్తారు. ఇప్పటికే కనుక ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని డిలీట్ చేసి ఆ అమ్మాయితో మాకు ఎటువంటి సంబంధం లేదని. ఇటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక కనువిప్పు ఆలోచన అనేది ఈ రోజు కూడా ఖచ్చితంగా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వస్తుంది. పిల్లలు లేనటువంటి లోటు ఒక భయంకరమైనటువంటి లోటు. ఆ అమ్మాయికి ఈరోజు కనిపించేటటువంటి ఆ కొత్త ప్రేమాయణంలో అది గొప్పగా కనిపించవచ్చు, పిల్లలు గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఎదిగే పెట్టేటువంటి పిల్లల్ని ఆ మనసు అనేటటువంటిది ఈ రోజు కాకపోయినా రేపన్న గుచ్చుతుంది, బాధ పెడుతుంది. బాధ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఒక కనువిప్పు వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే 1-2 ప్రయత్నాలు చేయండి, దానికి మించి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎవరు పెద్ద మనుషులు తీసుకెళ్తారా, చుట్టాలను తీసుకెళ్తారా, ఎవరి కాళ్ళ మీద పెట్టు కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చుని ఏదైనా ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఆ అమ్మాయికి ఒక ఆలోచన శైలి అనేది వస్తుంది, కనువిప్పు అనేది వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. పిల్లల్ని వదిలేసి మాత్రం ఆ విధంగా ఫోటోలు తీసుకుని ఆ విధంగా ఒక 12 సంవత్సరాల ఆడపిల్ల, ఇప్పుడు 13 పాపకి 12 సంవత్సరాల ఆడపిల్ల, వాడికి 7 సంవత్సరాల 10 సంవత్సరాలు, ఇటువంటి పిల్లల్ని ఎల్లకాలం వదిలేసి ఎంత పిచ్చి పట్టినటువంటి అమ్మాయి అన్నా కూడా అలా ధైర్యంగా ఉంటుంది అనేటటువంటి సమాజాన్ని వ్యతిరేకిస్తూ తల్లి ప్రేమను వదిలేసుకుంటూ ఉంటుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఇదైతే మాత్రం నా గాఢమైన నమ్మకం. ఎందుకంటే ప్రతి ఇయర్, ప్రతి 2-3 సంవత్సరాలకో, ప్రతి 4 సంవత్సరాలకో కంటిన్యూస్గా తప్పు చేసేటటువంటి ఆడదైతే కనుక ఈ రోజు నీకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేరా బాబు, ఎందుకు అటువంటి ఆడది నీతో పాటు ఎందుకు ప్రయాణం చేసినా ఏం లాభం అని ఉండేవాడు. కానీ అటువంటి సందర్భాలు నువ్వు చెప్పట్లేదు, వీడు ఒక్కడి గురించే మాట్లాడుతున్నావు. సో ఇక్కడ ఏంటంటే వాడు క్యారెక్టర్లెస్ వాడు భయంకరమైన మనిషి, ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేశాడు. కాబట్టి ఎప్పటికైనా తెగిపోవాల్సినటువంటి బంధమే అది, మీ దగ్గరికి రావాల్సినటువంటిది. ఈ బంధం ఎప్పటికీ నిలబడుతుంది. ఆ నమ్మకంతో మాత్రం ఓపికగా కొంతకాలం ఉండు, నువ్వు డిప్రెస్ అవ్వకుండా. డిప్రెషన్లోకి పోతున్నా సార్, ఎక్కువ నిద్ర రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక 24 అవర్స్ ఆ మందు ఆగటం పంటం, ఆ మందు అయినా కూడా ఎంత 2 సెకండ్లు. దయచేసి ఆల్రెడీ తల్లి లేనటువంటి ఆ పిల్లలకి ఇంకో నరకాన్ని చూపెట్టద్దు. తాగి పడుకునేటటువంటి తండ్రిని మాత్రం ఆ పిల్లలకు చూపెట్టద్దు. వద్దు నాన్న, ఈరోజు తండ్రి అయినా తల్లి అయినా నువ్వు నిలబడాలి, వాళ్ళకి సపోర్ట్గా నువ్వు నిలబడాలి, వాళ్ళకి ఆ లోటు గుర్తుకు రాకుండా నువ్వు నిలబడాలి. నాన్న నేనే తల్లి నేనే తండ్రి అన్నటువంటి విధంగా నువ్వు ఉండాలి. నువ్వు తాగేసి నువ్వు దేవదాసులాగా పడిపోతే ఇంకా పిల్లలు ఎక్కడికి పోవాలి, ఏం బతకాలి? వాళ్ళు చదువుకోవాలా, ఈ వ్యవహారం గురించి ఆలోచించాలా? వాళ్ళకి ధైర్యం చెప్పు, అమ్మ ఈరోజు కాకపోయినా రేపు వస్తుందిరా బాబు, అన్ని సాయశక్తుల ప్రయత్నం చేద్దాం, మనలాంటి పెద్దవాళ్ళు ఉంటారు అనేటటువంటి మాట చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ నువ్వు డేలా పడిపోయి నువ్వే తాగుబోతు అయిపోతేలా? ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ సార్. మేడం విన్నారు కదండి ఆయన చెప్పిందంతా. దానికి తోడు ఆస్తి కావాలి, పిల్లల్ని నా దగ్గర రప్పించుకుంటానని చెప్పేసి కూడా అన్నారంట ఆవిడ.
మేడం ఈ కేసుకి ఈ స్టేజ్ మీద అతనికి న్యాయం జరగదు. మన వ్యూయర్స్ చెప్తారు. ఎవరు? ఐపీసీ సెక్షన్ 497ని సపోర్ట్ చేసే గొప్ప వ్యక్తులు కొంతమంది సమాజంలో ఉన్నారు. 497 అనేది అడల్టరీ, అంటే ఎవరితోనన్నా పెళ్ళయిన తర్వాత భర్తతో కాకుండా వేరే వ్యక్తితో, భార్యతో కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంటే అటువంటి వ్యక్తికి 7 years పనిష్మెంట్ ఉండే కేసు ఒక రకంగా. అట్లీస్ట్ ఆ కేసు ఫైల్ చేస్తారు ఆపోజిట్ పార్టీ అన్న భయంతో ఇలా లేచిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ ఇచ్చి తీసుకొస్తే ఫోర్స్ఫుల్గానే వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యేది. ఇప్పుడు ఈయన చేసిన తప్పేంటి, ఆ ఇద్దరు పిల్లలు చేసిన తప్పేంటి? అవును, వ్యక్తిగత స్వేచ్ఛ డ్యామేజ్ అయిపోతుంది, అవతల మహిళని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక్క రీజన్స్ తోటి సపోర్ట్ చేసే కొంతమంది ఉంటారు ఆడియన్స్. వీళ్ళ కుటుంబానికి సంబంధించో ఎలా బయట మా దాకా రాని కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా 497 ఎత్తేసారు అన్న దగ్గర నుంచి అది తీసేయడం మొన్న ఈ మధ్య జరిగిందండి. కానీ దీనికంటే బిఫోర్ ఆ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచే విచ్చలవిడితనం పెరిగిపోయింది. అలా విచ్చలవిడితనం పెరిగిపోయి అంతకుముందు మనం 2-3 కేసులు మన స్టేజ్ మీదే చూసాం. ఆవిడ లేచిపోయిందని తెలిసి ఫలానా వ్యక్తితో ఉంటుందని తెలిసినా కూడా పిల్లలు ఉన్నారండి, పిల్లల కోసం కావాలి నా భార్య అని. ఈ రోజున వీళ్ళ ముగ్గురు ఉంటారా ఏమవుతారా అని మనకు తెలియదు. ఈ పాపం మరి అందరూ వేసుకుంటారు. ఎందుకంటే భారతదేశ కల్చర్ ఏంటంటే పాపపుణ్యాలు, భక్తి, ఆ దేవుళ్ళు ఏదో వచ్చి ఏదో చేస్తారని కాదు, దానివల్ల మనకి మంచి అలవాట్లు. మళ్ళీ ఇప్పుడు మన ఆస్తికులు వచ్చేస్తారు, ఏ దేవుడిని ఈవిడ ప్రైజ్ చేస్తుందని. ఏ దేవుడైనా కానీ దేవుడు అనేది ఎట్లా అంటే మనకి నమ్మకం, పద్ధతులతో నడవటం. సాంప్రదాయాలు ఏంటంటే విచ్చలవిడితనం లేకుండా పద్ధతులతో వెళ్ళటం. వీటికి కంట్రోల్ చేసేది ఎవరు? లా అండ్ ఆర్డర్. చట్టాలు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ పడుతుంది అని ఒక భయం ఉండేది, అది ఇప్పుడు పోయింది. అలా పోవడం వల్ల ఎలా అవుతుందంటే వ్యక్తులే వాళ్ళ చేతిలోకి తీసుకునే స్టేజ్ వచ్చేస్తుంది. స్లోగా క్రైమ్ పర్సంటేజ్ పెరిగిద్ది ఫ్యామిలీ మ్యాటర్స్లో. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, మనం యూట్యూబ్ టీవీ ఛానల్లో పెడితే రోజుకు ఒక పంచాయతీ నడుస్తుంది. భార్యను లేపేశాడా, భర్తను లేపేశాడా, అత్తమామని లేపేశాడా, ఏదో ఒకటి. ఎందుకంటే లేకపోతే సూసైడ్స్. కోర్టుకి వెళితే ఏ న్యాయం జరగదు, కోర్టులో ఏ కేసులు ఫాస్ట్గా మూవ్ అవ్వవు. తప్పు చేసిన వాళ్ళు విచ్చలవిడిగా తిరగడానికి స్వేచ్ఛ ఇచ్చేసిన పరిస్థితుల్లో పోలీసుల చేతులకు కూడా సంఖ్యలు పడిపోయినాయి వీళ్ళ కేసులు. మిస్సింగ్ కేసు అనగానే ఎవరి దగ్గరికి వెళ్ళారు ఏంటని కనిపెట్టారు, 5 daysలో తీసుకొచ్చి అక్కడ పెడితే ఆవిడ మేజర్, ఆవిడకి నచ్చిన పని ఆవిడ చేసుకోవచ్చు, అది అక్రమ సంబంధమైన అని రెడ్ హ్యాండెడ్గా వదిలేసినప్పుడు ఈయనంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఎంతమంది ఇంత ధైర్యంగా ఉంటారు? నిజంగా మీరు ఇందాక హ్యాట్స్ ఆఫ్ చెప్పిన దానికి నేను చెప్తున్నాను సార్, పర్ఫెక్ట్ మాట అండి అది. మీరు ఒక పర్ఫెక్ట్ భర్త, ఒక పర్ఫెక్ట్ తండ్రి, ఒక పర్ఫెక్ట్ కొడుకు మీ తల్లికి పిల్లలకి. అలాగే ఒక పర్ఫెక్ట్ సిటిజన్. సమాజంలో బతకాలంటే సామాజిక కట్టుబాట్లు కొన్ని మనం ఫాలో అవ్వాలి. మనం సంఘజీవిగా ఉంటూ సంఘం ద్వారా వచ్చే బెనిఫిట్స్ తీసుకుంటూ వాటికి అగైనెస్ట్గా బతికేస్తాము అంటే క్రైమ్ పర్సంటేజ్ పెరిగిద్ది. ఎవడు కంట్రోల్ చేస్తాడు రేపటి రోజున? ఇప్పటికే ఏదన్నా హత్యలు జరుగుతుంటే ఇదేదో చేసే ఉంటుందిలే, వీడేదో చేసే ఉంటాడులే అనే నీచంగా మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. ఆ క్రైమ్ పర్సంటేజ్లు అలాగే పెడుతూ ఉంటాయి. ఒక స్టేజ్ దాటినాక అప్పుడు చేతులు దులుపుకొని అమ్మమ్మో దీన్ని ఏదో మార్చాలి అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది? 5 years నుంచి ఎంత సెలబ్రిటీలే అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ అన్నారు కదా అని విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్న స్టేజ్ నుంచి కుటుంబాల్లో లేచి వెళ్ళిపోయి ఎదురుగా కాపురాలు చేస్తుంటే ఏం చేయాలి? ఈ మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ కోర్టుకి వెళ్తే న్యాయం జరిగితే? చట్టమే లేనప్పుడు ఏ స్టేజ్ మీదకి వస్తే మేమేం చేయగలుగుతాం? ఈ రోజు నిజంగా 497 ఉండుంటే సార్ మనం ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఆవిడ పట్టుకొచ్చి అవతలని జైల్లో వేసేదాన్ని. మా చేతులు కట్టేశారు. మీ ఆవిడకి ఏదన్నా మోరల్గా చెప్తే వినే పొజిషన్లో ఉందా? ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులు. సరే, మీ వర్షంలోనే మాట్లాడతాం. మీరు ఇక్కడికి వచ్చారు సార్, ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలియట్లేదండి. అసలు నేను బాగానే ఉన్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న తగాదాలే చిన్న చిన్నవి మా ఇంట్లో ఉన్నాయి. 2 ముచ్చటగా పిల్లలు ఉన్నారు. నేను మా ఆవిడ రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ దాకా పని చేసుకొని వస్తాం. డబ్బు మొత్తం ఆవిడ చేతిలోనే పెడతాను. పర్ఫెక్ట్గా నేను వారానికి ఒక్కసారే తాగుతాను. ఇలాంటి పొజిషన్లో నన్ను ఎందుకు వదిలేసింది అనే క్వశ్చన్ అడిగారు చూసారా? ఆ క్వశ్చన్కి మాత్రం మేము సమాధానం చెప్పగలం. మ్యాక్సిమం సార్ చెప్పారు. మేబీ మీరు బాధలో విన్నారో వినలేదో నాకు అర్థం కాల. మీరు పర్ఫెక్ట్. ఏం చెయ్యాలి మీకోసం? మేము మ్యాక్సిమం మా వంతు ప్రయత్నం మేము 100% చేస్తామండి. నిజంగా మీ ఆవిడ ఇక్కడికి వచ్చుంటే మేము అందరం కలిసి ఈరోజు సార్ దగ్గర ట్రీట్మెంట్లు ఇప్పించి సారు
లీగల్గా అవతలోని ఎట్లా కట్ చేయాలో నేను చూసుకునేదాన్ని. ఎక్కడ ఎవరిని తీసుకురాగలం? మా దగ్గర ఛాన్సే లేదు కదా. ఫోన్ చేస్తే వచ్చే టైపా మీ వైఫ్? రాదు. రానిస్తాడా? రానివ్వడు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు వాళ్ళ కోసం వెంపర్లాడకండి సార్. వాళ్ళ కోసం వెళ్ళొద్దు. మీ కాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చే రోజు ఒకటి ఉంది. ఎందుకంటే సొంత భర్తకే దికాణం లేదు ఇక్కడ, ఎవడో ఉంచుకున్న వాడి దగ్గర ఉంటుందా మీ ఆవిడ? నెక్స్ట్ అతని పరిస్థితి ఏంటి? మీ ఆవిడని పెద్ద అందంగా ఉందా? ఓ మంచి స్త్రీ అనుకుందాం మనం. ఇక్కడ ఆల్రెడీ దొబ్బే. అలాంటి ఆవిడని ఎవరైనా భరించగలరా? భరించలేరు. ఆవిడకి అక్కడ నచ్చింది, అక్కడ బాగుంటుంది. పోనీ మనం బలవంతంగా తీసుకొస్తే మన దగ్గర బాగుంటుంది అంటే బాగోదు. మనకి సినిమా చూపించేస్తుంది. రోజుకో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మనం జైలుకి వెళ్ళాలి. మీరేం అడుగుతున్నారు? పిల్లలకి సేఫ్టీగా అమ్మ ఉంటే బాగుంటుంది. ఇంట్లో ఒక తిండి పడేస్తే నేనన్నా వెళ్ళి పని చేసుకొచ్చి డబ్బులు ఇస్తానండి. అసలు కొట్టుడు తిట్టుకోవడం అనేది మేము మానేసి ఎప్పుడో 10 years 5 years అయిపోయింది. నా ఇంటికి నాకు అమ్మ లేదు, నా కూతురు వయసుకు వస్తుంది, ఒక స్త్రీ అవసరం ఉంది అని మీరు రికగ్నైజ్ చేశారు చూసారా? అదే ఆవిడ కదా రికగ్నైజ్ చేయాల్సింది. అరే నా కూతురు ఈ రోజున ఇంకో 2-3 సంవత్సరాలు అయితే నేను కాపాడుకోవాలి అనే పొజిషన్ నుంచి విచ్చలవిడిగా తిరుగుతుంటే ఆవిడ గురించి ఏం మాట్లాడుకుంటాం సార్? ఎందుకు తీసుకురావాలి? నిజంగా అమ్మాయి ఇక్కడ కూర్చుంటే ఆవిడకి ఓన్లీ కౌన్సిలింగే ఇచ్చేవాళ్ళం తప్ప మీతో కలిపి పంపించేదాన్ని కాదు నేనైతే. ఎందుకంటే ఈ 40 daysలో అమ్మాయి ట్రీట్ చేసిన విధానం, ఏ రోజు పిల్లల కోసం ప్రయత్నించలే. ఎంత పిచ్చిదైనా కానీ తల్లే. మంచి భార్య అవ్వకపోవచ్చేమో కానీ మంచి తల్లి అవ్వకుండా ఎక్కడ ఉండరు. ఆవిడ ఎంత తిరుగుబోతైనా కానీ, నిజంగా ప్రాస్టిట్యూట్ చేసి బిజినెస్లు చేసేవాళ్ళు కూడా పిల్లలకి తిండి పెట్టడానికి చేసేవాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? కానీ మీ వైఫ్ అలాంటిది కాదు. ఎక్కడ 45 daysలో పిల్లలు ఏమైపోయారని అడగల. పోలీస్ స్టేషన్కి పిల్ల చెయ్యి పట్టుకుంటే విదిలించుకున్న తల్లి పోని పిచ్చే అనుకుందాం సార్. పిచ్చిలో కూడా కన్న తల్లికి పిల్లలే గుర్తొస్తారు. ఇక్కడ ఒక చిప్ ఉంటుంది పిల్లల కోసం స్పెషల్గా, అది డ్యామేజ్ అవ్వదు. తల్లికి అంత పవర్స్ ఇచ్చారు లీగల్గా కానీ మన సాంప్రదాయాల్లో కానీ. అర్థమవుతుందా? ఇన్ కేసు మీరు మీ పిల్లలు మీతో వస్తాము అన్నా కూడా మీరే ఈ పని చేస్తుంటే ఆ అమ్మాయి పిల్లల్నే తీసుకెళ్ళిపోమని, అమ్మాయిని తీసుకెళ్ళమని కోర్టు కూడా ఆర్డర్ ఇస్తుంది. అన్ని పవర్స్ ఇచ్చినప్పుడు అట్లాంటి కేసులో అమ్మాయి అసలు ఆ పిల్లని విదిరించుకోవడం ఏంటి? కనీసం 45 daysలో వాళ్ళ కోసం కొంచెం కూడా ప్రయత్నించలే. మీరు మొన్న శివరాత్రి రోజు వెళ్ళి బతులాడితే కూడా మీ మీద కేసులు వేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఇక్కడ అబ్బాయి ఎవరైతే 25 years అబ్బాయి ఉన్నాడో అతనికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇలా ఒక మంచి కుటుంబంలోంచి ఒక పిచ్చమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ట్రాప్ చేయాల్సిన అవసరం అతనికి లేదు. అర్థమవుతుందా? అతనికి తగ్గ ఏజ్ అమ్మాయిలు దొరుకుతారు. పనికొచ్చే వాళ్ళలో ఈ ఏజ్ వాళ్ళే ఉంటారని లేదు, అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు. ఒక ఇంటి కన్స్ట్రక్షన్ కాకపోతే ఇంకో ఇంటి కన్స్ట్రక్షన్, ఆ సరౌండింగ్లో వాళ్ళకి తగ్గ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అయినా తగలలేదు అంటే అబ్బాయికి ఏదో ప్రాబ్లం, పీక్స్లో ఉన్న ప్రాబ్లం. వాళ్ళ అమ్మ కూడా యాక్సెప్ట్ చేసేసిందంటే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ అంత హీనమైనవి. అలాంటి కుటుంబంలో మీ ఆవిడ ఉంటుంది అంటే జరిగే పని కాదు. ఎప్పటిదాకా మీరు విలన్గా ఉన్నంత వరకే. మీరు విలన్గా ఎప్పటి వరకు ఉంటారు? ఆవిడ కోసం వెంపర్లాడినంత వరకు. మీరు ఎప్పుడైతే చీని ఇలాంటిది నాకు గుమ్మలో అడుగుపెట్టడానికి కూడా పనికిరాదు అంటారు చూసారా, ఆ రోజున మీ వాల్యూ తెలుస్తుంది. మీరు ఆ స్టేజ్లో ఉండాల్సింది పోయి వెళ్ళిపోయినమ్మా నువ్వు లేకపోతే నాకు గతి లేదమ్మా. ఎందుకు సార్? మీ పవర్ ఏంటి, మీ లెవెల్ ఏంటి చెప్తాం, మాట్లాడేవాడిని. ఇక్కడ మీరు ఆలోచించుకునే విధానాన్ని మార్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయిందో మీకు తెలియదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకు వెళ్ళిపోయిందో మేము చెప్తున్నాం. ఒళ్ళు కొవ్వెక్కి వెళ్ళింది, సైకలాజికల్ డిప్రెషన్ వల్ల వెళ్ళింది. మీరు పెద్ద విల్లాలో మీ ఆవిడని పెట్టినా కూడా మీతో ఉండదు. ఆవిడ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అలా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ అన్ని క్లియర్ అయిన తర్వాత ఇక్కడ పిల్లల కోసం గుర్తు వస్తుంది, అప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుంది. అప్పటిదాకా కూర్చోండి. ఇది ట్రీట్మెంట్ ఇచ్చినా ఆ అమ్మాయి తీసుకోదు. ఒకవేళ మనం అట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తే మనమే ఏదో పిచ్చెక్కిచ్చామంటారు. అర్థమవుతుందా? పార్ట్నర్స్ విషయాల్లో ఇదే డేంజర్. వాళ్ళ అమ్మా నాన్న తీసుకెళ్ళొచ్చు, మీరు తీసుకెళ్ళి నిజంగా డాక్టర్ రాసిచ్చారు ట్రీట్మెంట్ తీసుకెళ్తానన్నా మీ వల్లే అలా జరిగిందని కూడా చెప్తుంది రేపొద్దుట. ఆయనతో మాట్లాడేసుకుని ఏదో రిపోర్టులు రాయించుకొచ్చాడండి నన్ను వదిలించుకోవడానికి, నన్ను హింసించడానికి అని. అర్థమవుతుందా? సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ విషయంలో హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే వాళ్ళ అమ్మా నాన్న ట్రీట్మెంట్ ఇప్పించడం లీగల్గా సేఫ్. అలాగే వైఫ్కి ప్రాబ్లం ఉంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇప్పించడం లీగల్గా సేఫ్ అండి. పార్ట్నర్ తీసుకెళ్ళటం వల్ల లీగాలిటీలో మీరు ఎంత నిజాయితీగా సర్వీస్ చేయించి మంచి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళు ప్రాబ్లం ఉంది అని చెప్పగానే మీ వల్లే వచ్చేసింది
అని ఫాల్స్గా ఎలిగేషన్స్ వేస్తున్న స్టేజ్లో ఉన్నారు. అడ్వకేట్స్ని నమ్మము, జడ్జెస్ నమ్మరు, కానీ వీళ్ళ ఆలోచన విధానం అలాంటిది. సో వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళి ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. లేదా కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎక్కువైపోయి అవే స్ట్రైట్ అయిపోతాయి. తిక్క కుదురుతో అంటాను చూసారా, ఆ తిక్క కుదిరినప్పుడు పిల్లల కోసం వస్తుంది. మీ దగ్గరకు వచ్చేంత సాహసం ఆవిడ చేయకపోవచ్చు. ఒకవేళ చేసిన వాళ్ళ వరకే మీరు ఎంటర్టైన్ చేయండి తప్ప మీ దాకా కాదు. అవసరమే లేదు మీకు. ఈ రోజున స్త్రీ లేకపోయేసరికి అవసరం, నా కుటుంబం, నా ఇల్లు రోడ్డు మీద పడింది. 1 month అయ్యింది, 2 months మ్యాక్సిమం 1.5 months. ఈ షార్ట్ టైం మీకు అలాగే ఉంటుంది. ఒక్క 6 months టైం ఇవ్వండి, ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. మీరే వంట చేసుకుంటున్నారు, మీరు పని చేస్తున్నారు, పిల్లలకు పంపించండి. పిల్ల పెద్దదైనప్పుడు ఆల్రెడీ మీ అత్త వాళ్ళు వచ్చి చూసుకుంటారు, లేకపోతే మీ సిస్టర్ ఉంది చూసుకోవడానికి. ఈ రోజున ఆ పిల్ల ఇండివిజువల్గా పెరిగితే సూపర్గా పెరిగిద్ది, కంగారే పడవద్దు. ఎక్కడైనా కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. మీకైనా కానీ మీ పిల్లలకైనా కానీ ఇది ఒక్కటి నేర్పండి. ఎందుకంటే మీరు బాగున్నారు, మీ పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. మీ వైఫ్ బాల, అదే ఆవిడ సహజ లక్షణం. మీ అత్త మామ ఏమి చెడ్డోళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళకి అల్లుడిని ఎలా చూసుకోవాలో తెలియదు, ఎందుకంటే సొంత అల్లుడు కాబట్టి. అదే బయట అల్లుడు అయితే చూసుకునే వాళ్ళేమో. సొంత అల్లుడు మన పిల్లోడు అనేసరికి రెస్పెక్ట్ లేదు, నువ్వు అల్లుడు పాత్రలోకి వచ్చేసరికి సింహాసనం ఉన్నావు. వాళ్ళు ఈ రోజున నీకు సపోర్ట్ చేయకపోవడానికి అదొక్కటే కారణం. ఇక మీ ఆవిడ విషయానికి వచ్చి మనం ఏదన్నా మాట్లాడుకోవచ్చు. ఆ అబ్బాయి ఏదో ట్రాప్ చేశాడనో, లేకపోతే ఆ అబ్బాయి మందు పెట్టేశాడో అందుకే వెనక్కి వెళ్ళిపోయిందనో, లేదా ఈ అమ్మాయి అతను వదిలించుకోలేక ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు, బ్లాక్మెయిలింగ్లోకి దిగిపోతూ ఉంటాయి. ఆ ప్రెజర్ పెరిగి 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 మెంటల్గా డ్రామాలు ఆడుతూ, ఎందుకంటే అంత డ్రామా ఎంత ఆడినా కానీ డాక్టర్స్ కనిపెట్టేస్తారు. ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ ఇప్పించిన డాక్టర్ క్లియర్గా రాశారు ఈవిడికి ఆల్రెడీ చిప్పు దొబ్బిందని. అక్కడ డ్రామాలు ఆడడానికి కుదరదు. సో ఆవిడకి నిజంగానే ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆవిడకి ఎక్కడ నచ్చుతుంది? ఆ వ్యక్తి దగ్గర నచ్చుతుంది. ఆ వ్యక్తి దగ్గర వంట చేస్తుంది, హ్యాపీగా ఉంటుంది, పడుకుంటుంది, షికార్కి వెళ్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ఏమన్నా జరగని. ఆవిడ అక్కడ బాగుంది. ఒక స్త్రీకి జీవితాన్ని ఇచ్చాను అనుకో, ఆవిడ పాపం ఆవిడే ఫేస్ చేస్తుంది. ఈ మధ్య ఎక్కడో జరగట్లేదు సార్, మేము చూస్తుంటే ఎదురుగా మనం తిప్పి కొడితే 1 year తర్వాత మాట్లాడుకుందాం ఇది. కానీ ఆ 1 yearకి మీరు ధైర్యంగా ఉండాలి కదా, మీరు మీ పిల్లల కోసం బతకాలి కదా. మీ ఆవిడ బతికుండగానే చచ్చిపోయినట్టు లెక్క ఓ రకంగా. ఇది ఎవరన్నా ఫీల్ అయితే కొంచెం క్షమించండి నన్ను, ఎందుకంటే అంత హీనమైన క్యారెక్టర్ అని నా ఉద్దేశం. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండొచ్చు, కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి కొంచెం పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఏం తప్పు చేశారు మీరు? మీకు ఇంత పెద్ద పనిష్మెంటు ఇచ్చే అర్హత ఆవిడకి లేదు అని నా ఉద్దేశం. ఓకేనా? ఇప్పుడు 3వ పార్ట్, మీరేం చేయాలి, ఏం చేస్తే బెటర్. సార్ ఆవిడని కదుపుకోవద్దు. పనికి మాలిన పిచ్చి కేసులు ఫైట్ చేసింది అనుకోండి, అవతలోడి పరిస్థితి ఎట్లా ఉందో తెలీదు. మీ మీద ఏదో 498 ఏనో డొమెస్టిక్ వైలెన్స్, ఈ 2 వేయగలదు. మీ ఆవిడ 498 వేసినా నిలబడదు, డొమెస్టిక్ వైలెన్స్ వేసినా నిలబడదు. ఇవి నిలబడకుండా ఉండాలంటే మీరు ముందు ప్రయత్నం ఒకటి చేయాలి. ఏంటి? మీరు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు, చాలా రాంగ్. మీకు తెలియదు కాబట్టి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే మీరు చేయాల్సిన పని, ఇదిగోండి పలానా చందుతో లేచిపోయి వెళ్ళిపోయింది, పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెడితే ఆవిడ ఇలా బిహేవ్ చేసింది, తీరా చూస్తే నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంది. ఈ ఎవిడెన్స్ల కోసం మనం ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది ఆ రోజే. అర్థమవుతుంది? పోలీసులు ఏదో రాయించుకున్నారు అన్నారు కదా. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక డైవర్స్ కేసు ఫైల్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన గ్రౌండ్స్ తోటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం, ఇలా బిహేవ్ చేసింది, శివరాత్రి రోజు నేను అడిగాను, రాను అంది, మేము ఏ ఫోనులు చేస్తున్నా స్విచ్ ఆఫ్ చేసి ఎదురు ఫాల్స్ కేసులు వేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇది ఒక్కటి వేసేసి మర్చిపోయింది, మీ పని మీరు చూసుకోండి. ఎందుకు అంటే రేపొద్దుట ఈ రోజున మీరు ఎంత అయితే కాళ్ళు పట్టుకుని బతంలాడారో, అలా ఒక డైవర్స్ కేసు ఉంటే మీరు ఆ అమ్మాయికి డోర్లు క్లోజ్ చేసినట్టు అవుతుంది. ఆవిడ మళ్ళీ నిన్ను బతులాడి మీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అంటే మీరు ఏదైనా జీవితాన్ని ముష్టేస్తే వెయ్యాలి తప్ప ఫోర్స్ఫుల్గా మీ ఇంట్లోకి వచ్చే అర్హత ఆవిడకు ఉండదు. పిల్లల్ని చూసుకుంటుందా కోర్టు ద్వారా, విజిటేషన్ రైట్స్ మాత్రమే. మీరు పిల్లలకి ఏమీ నేర్పించే అవసరం లేదండి. వాళ్ళ హక్కు తల్లితో బతకటం అది తీసేసింది, లాగేసింది. ఈ రోజున ఆవిడ పక్కన లేకపోతే ఆ పిల్లలు పడే కష్టాలే వాళ్ళకి పెద్ద లెసన్. ఇంత వేస్ట్ తల్లా అని మీ వాల్యూ ఇంకా పెరిగినట్టు లెక్క. ఇక 2వ మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా అంటే నేనైతే 3 years వరకు చేసుకోవద్దనే చెప్తాను సార్. ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం పెద్దలు అవ్వాలి. ఇప్పుడు అర్జెంటుగా ఇంకొక ఆవిడ వచ్చేసి ఆవిడేదో అపరూపంగా, ఏ స్త్రీ స్టెప్ మదర్ పిల్లలు బాగా చూసుకున్న వాళ్ళు నేను చూడలే, చాలా రేర్ ఆఫ్ రేర్. ఎక్కడో 1-2 ఉంటే ఉండొచ్చు మంచి వాళ్ళు. 90%ని మనం ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఆల్రెడీ దేవుడు మిస్టేక్ వల్ల, వాళ్ళ అమ్మ మిస్టేక్ వల్ల వాళ్ళు ఎవరూ లేకుండా బతుకుతున్నారు. ఉన్నదే మీరు ఒక్కళ్ళు వాళ్ళకి. ఇప్పుడు ఇంకొకరిని తీసుకొని రావడం వల్ల మీరు ఏదైతే అవసరం, వంట, నీడ్ అంటున్నారో వాటికి ఇంకొక స్త్రీ అవసరం లేదని నా ఉద్దేశం ప్రస్తుతానికి. తర్వాత చేసుకోండి, ఎప్పుడు లీగల్గా డైవర్స్ వచ్చిన రోజు. ఖచ్చితంగా మీ కేసు చాలా ఫాస్ట్గా అవుతుంది.
కోర్ట్స్ కూడా జడ్జెస్ కూడా ఇట్లాంటి కేసుల్లో కొంత పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మనుషులే కదా. కాకపోతే చట్టం ఉంటే మేమేమన్నా చేయగలుగుతాం. చట్టమే తీసేయడం వల్ల ఈ రోజున మీరు ఇక్కడ కూర్చున్నారు. అదే చట్టం ఉంటే మీరు అడిగిన రిలీఫ్ ఏదైతే ఉందో, మా ఆవిడ చెంపలు పగలగొట్టి వాడిని జైల్లో పెట్టి మా ఆవిడని ఇప్పించండి అని, అది ఖచ్చితంగా 497 ఉండుంటే చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోర్స్ఫుల్గా మనం పోలీసులే పిలవలేకపోయారు. అర్థమవుతుందా? సో మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని నా రిక్వెస్ట్. లీగల్గా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఎందుకు వెళ్ళిపోయింది అనేది అవసరంలా. ఎందుకంటే మా ఇద్దరి కంటే బాగా ఆలోచించి చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు, తెలియకపోవచ్చు వాళ్ళకి. మేము కనీసం ఇమాజిన్ చేయగలుగుతాం, ఇక్కడ ఇది జరిగితేనే ఈ సీన్ జరుగుంటుంది అనేది. సో ఇప్పుడు మేమిద్దరం చెప్పిన దాని ప్రకారం మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకు వెళ్ళిపోయిందో. తెచ్చుకోవాలా వద్దా, వద్దు అనే పాయింట్ మీదే మేము ముగ్గురం ఓటేసాం. మీరు అంత పర్ఫెక్ట్ వ్యక్తి, ఆవిడకి అంత ఎంటర్టైన్ చేయాల్సిన అవసరంలా. చెయ్యాలి అనిపిస్తే ఇక ఆవిడ జీవితం ముష్టేద్దాం అనుకున్న రోజు రియలైజ్ అవుతుంది, చూసారా, పూర్తిగా రియలైజ్ అయ్యి ఇక మీరు పోని ఓ మూల పడి ఉంటుంది అనుకుంటారు చూసారా. అలా అనుకున్న రోజు ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వండి. నేనైతే దాన్ని అడగట్లేదు కూడా మిమ్మల్ని. పిల్లల కోసం ఇస్తే అది ఇవ్వండి. అది జరిగితేనే, జరగనప్పుడు మనం అది ఆలోచించాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? 497 సెక్షన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులందరూ ఒకసారి సిగ్గుపడాలేమో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మీకు అది వ్యక్తిగత స్వేచ్ఛ అయి ఉండొచ్చు, అవతల వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ కూడా డ్యామేజ్ అయిపోతుంది. దయచేసి దీని మీద వాయిస్ రేస్ చేసి ఈ సెక్షన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఈ స్టేజ్ నుంచి నేను అందరినీ కోరుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ 497 సెక్షన్ సపోర్ట్ చేయమని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ మేడం. యా సార్. సైకలాజికల్గా ఇక్కడ డిసిఎస్ అని ఒకటి ఉంటుంది. అంటే పెద్ద పదాలు మీకు అనవసరంగా అని చెప్తాను. కొంతమంది మెంటల్గా ప్రాబ్లం ఉండేటటువంటి వ్యక్తులకంట నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి అని వెంటపడినంతకాలం వాళ్ళు దూరంగా పారిపోతారంట. నువ్వు వద్దు నీ చావు నువ్వు సావు అని చెప్పి నువ్వు మీ పిల్లల పాటు ఉన్నారనుకోండి, ఇటువైపు అట్రాక్షన్ మొదలుతుంది అనమాట. మీరు కావాలి అన్నంతసేపు రారు, మీరు వద్దు అని చెప్పి మీరు అందరూ మా జీవితాలు మేము చూసుకుంటాం, నాకు చక్కటి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు నా ప్రపంచాన్ని చూసుకుంటాను అన్నట్టుగా మీరు మాట్లాడండి, ఆ విధంగా ఉండండి. ఇది ఆపేసేయండి, డ్రింక్ అనేది ఇమీడియట్గా ఆపేసేయండి. సూసైడ్ అనే పదం మీ నోట్లోంచి రానివ్వకుండా చూసుకోండి. అంతకంటే పెద్ద బూతు మాట ఇంకోటి లేదు. నేనైతే బూతు మాట అంటాను అది ఈ పరిస్థితుల్లో. ఆ విధంగా ఉండండి. ఇందాక మేడం చెప్పినట్టుగా రెక్కలు కట్టుకుని వస్తుంది సంవత్సరంలో. మా టార్గెట్ అది. ఎందుకంటే మీరు విలన్గా ఉన్నంత వరకు మీరు ఎప్పుడు ఎంపర్లాడతారో మీరు రివర్స్ అయ్యి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, మీ వాల్యూ తెలుస్తుంది. అదే మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చక్కగా చెప్పారు. చెప్పినట్టుగా మీరు అలాగే వినండి. డ్రింక్ మానేయండి, సూసైడ్ అనే మాట వదిలేసి పిల్లల్ని చక్కగా చూసుకోండి. సో పిల్లలు మీరు కూడా చక్కగా చదువుకోండి. ఇంకా ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇదంతా పట్టించుకోవద్దు. నాన్నెళ్ళి మీకు కావాల్సిందల్లా ఇస్తాడు. త్వరలో మీ అమ్మ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇవేం మీరు ఆలోచించొద్దు. అది హ్యాపీగా ఉండండి, చదువుకోండి. ఫస్ట్ చదువు మీద ఫోకస్ పెట్టండి. ఈ వ్యవహారంలో మీరు ఎక్కువ మైండ్ పెట్టండి. చేతిలో చక్కగా పని ఉంది, పని చేసుకొని పిల్లల్ని చూసుకోండి. జాగ్రత్త. థ్యాంక్ యూ. నార్మల్గా ఇలాంటి కేసులు ఒకప్పుడు లేడీస్ ఎక్కువగా వచ్చి జెంట్స్ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటో రివర్స్లో మొత్తం హస్బెండ్స్ వస్తున్నారు, మా భార్య ఇలా చేస్తుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఏంటో బాబా. కానీ వచ్చిన రాజు గారికి మాత్రం చక్కగా చెప్పినందుకు నిజంగా డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.